యెషయా గ్రంథం 40 అధ్యాయం మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎలాంటి కంఫర్ట్ కావాలి ఈరోజు మనకి అనేది. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సో, కంఫర్ట్ అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఓదార్పు అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు దేవుడు. సో, ఎలాంటి ఓదార్పు మనకు కావాలంటే, ఎలాంటి ఆహ్, ఓదార్పుని మనం ఈరోజు కోరుకుంటున్నామంటే, ఎవరో మనిషొచ్చి మనం ఓదారుస్తారులే, ఆహ్, ఎవరో ఏదో మనం చేస్తారులే అనేంటి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదని చెప్పి దేవుడు అంటున్నాడు. సో, దేవుడు ఏమంటున్నాడంటే, ఓదార్పు అనేది ఎక్కడి నుంచి వస్తదంటే, మనం ఎక్కడైతే విరిగిపోతామో, ఎక్కడైతే నలిగిపోయి ఉంటామో, అలాంటి టైంలో మనకు ఓదార్పు అవసరం అవుతది. బట్ ఆ ఓదార్పు అనేది కూడా ఎక్కడి నుంచి అంటే దేవుడి దగ్గర నుంచే మనం తీసుకోవాలి తప్ప మనుషుల ద్వారా మనుషుల మీద డిపెండ్ అవ్వకూడదు అంటున్నాడు. అందుకే మనుషులను ఆశ్రయించకంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని అంటున్నాడు. ఆయన ఆశ్రయిస్తే మనకి మేలు కలుగుతది. ఆయన ఆశ్రయించడం మనకేం కలుగుతదంటే ఓదార్పు కలుగుతది. ఆయన ఆశ్రయించినప్పుడు మనకి తెలియకుండానే మన హృదయంలో ఒక ధైర్యం అనేది పుడతది. మనకి తెలియకుండానే దేవుడు మనతోని మాట్లాడతాడు. ఈ యెషయా గ్రంథం 40 అధ్యాయం 1-3 వచనాలంతా కూడా కంఫర్ట్ కోసం మాట్లాడబడుతుంటది. కంఫర్ట్ కోసం చెప్తుంటాడు. అయితే యెరూషలేమా వినమని చెప్తున్నాడు. యెరూషలేమా ఆలకించమని చెప్తున్నాడు. ఎందుకు ఆలకించాలి? యెరూషలేం అంటే ఎవరు? ఇశ్రాయేలు. యెరూషలేంలో ఉన్నది ఎవరంటే దేవుడున్నాడు. సో, ఈ యెరూషలేంది స్త్రీ కింద పోల్చబడింది. స్త్రీ అంటే ఎవరంటే ఇశ్రాయేలే. సో, ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఏంటంటే, ఎలాంటి అరణ్యంలో ఎళ్ళినా గాని, అరణ్యంలో కూడా నువ్వు దేవుడి కోసం ప్రకటించాలి అని చెప్పి మార్గం సరళం చేయాలి దేవుడికని దేవుడు చెప్తున్నాడు. సో, ఎందుకు దేవుడు అరణ్యంలో మార్గం స్థిరపరచమని, సరళం చేయమని ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మాట అన్నాడు. అదే యెషయా గ్రంథంలో మనం చూసుకుంటే దేవుడంటాడు, "నేను ఎడారిలో నీటిని పుట్టిస్తానంటున్నాడు." అయితే మనందరికీ తెలుసు ఎడారిలో నీళ్లు పుట్టడం ఏంటి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని మనకుంటది. అంటే పాసిబుల్ కాదు కదా! ఎడారిలో నీళ్ళెలా వస్తాయి? సో, నీళ్ళు రావాలంటే ఎవరు? మళ్ళీ మాట మాట్లాడేదెవరు అంటే దేవుడు మాట్లాడితే తప్ప అది జరగదు. సో, ఈ ఎడారిలో నీరనేది మనం పాత నిబంధనలో ఆదికాండంలో చూసుకుంటాం. ఎక్కడ? అబ్రహాం వివాహం చేసుకున్న తర్వాత రెండో స్త్రీని వివాహం చేసుకుంటాడు హాగర్. ఎందుకు? సారా చెప్తది. నాకు పిల్లలు లేరు. నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకో. బికాజ్ ఇక్కడ చెప్తున్నాడేంటంటే ఎండిపోయిన స్థితి. కంప్లీట్‌గా దేవుడి నుంచి డైవర్ట్ అయిపోయిన స్థితిలో ఉన్నారు ఎవరు అంటే సారా. దేవుడు సారాకు చెప్పాడు. ఏంటి? నీకు నేను పిల్లల్నిస్తాను అనంటే సారా ఏం చేసిందంటే నవ్వింది. ఎందుకు నవ్విందంటే నాకే 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాలకి నాకు పిల్లలు పుడతారా అని తనకి ఆశ్చర్యమేసి నవ్వింది. సో, మనం కూడా అంతే గదా! మనం కూడా నవ్వుకుంటాం. దేవుడు నేను నిన్ను ఉన్నతమైన స్థలంలోకి ఎక్కిస్తానంటే, ఏంటి నన్నా ఎప్పుడు నా వయసయిపోయాక, ఇంకా నా జీవితం అంతా అయిపోయినాక అని చెప్పి మనం అనుకుంటాం. మనం కూడా ఇలాగే నవ్వుకుంటుంటాం కొన్ని కొన్ని సందర్భంలో. సో, మనకు కూడా ఏం కావాలంటే ఓదార్పు కావాలి, కంఫర్ట్ కావాలి కదా! ఇలాంటి టైంలో. సో, ఈ సారా నవ్వుతది. తర్వాత కొట్టి పడేస్తది ఆ వాగ్దానం. బట్ ఆ వాగ్దానం దేవుడు ఫుల్‌ఫిల్ చేసాడా లేదా అనేది తర్వాత తెలుస్తది. అయితే ఇంక సారా చూసింది ఇన్ని సంవత్సరాలవుతుంది పిల్లలు లేరని చెప్పి తనతో పని చేస్తున్న అంటే దాసీలంటారు. అంటే స్లేవ్. ఆ దాసిలో ఒక స్త్రీని చూపించి ఈమె నువ్వు పెళ్లి చేసుకోవాలంటే అబ్రహాం ఏం చేయాలంటే దేవుడిని అడగాలి. కానీ అక్కడ అబ్రహాం దేవుడిని అడగలేదు. పెళ్లి చేసుకోవాలా? లేదా? వివాహం చేసుకోవాలా? లేదంటే వైఫ్ ఎవరైతే మనకి చాలా మంది ఇలానే కదా! ఏం చేస్తుంటారంటే లైఫ్‌లోని మనం ఒక దాంట్లోకెళ్దాం అనుకుంటే మిగతా వాళ్ళు కొంతమందొచ్చి ఏం చేస్తారంటే నువ్వు అది చెయ్యు, ఇది చెయ్యు, అలా చేస్తే నీ లైఫ్ బావుంటది. ఇలా చేస్తే నువ్వు బాగా ఎదుగుతావు అని అంటున్నాడు. ఓకే. పక్క వాళ్ళు ఎన్నో చెప్తారు. బట్ అంత కంఫర్ట్ ఇయ్యవు మాటలు. బికాజ్ ఆ పెయిన్ అదేంటో నీకు తెలుస్తది. బికాజ్ దేవుడు నీకొక మార్గం చెప్పాడు. బట్ అది దేవుడిని నమ్మని వారు మనకి ఎన్నో చెప్తుంటారు. ఇలా చేయాలి, అలా చేయాలి. బట్ సారా కూడా అంతే. దేవుడు వాగ్దానం ఇచ్చినా గాని ఆ వాగ్దానాన్ని ఇదంతా ట్రాష్ అనుకుందంతే. మనం కూడా ఎన్నో సార్లు ట్రాష్ అనుకుంటాం. బట్ దేవుడేం చేశాడు, వివాహం మళ్ళీ ఆమెనే ఏం చేసింది కోరుండి పిల్లలు లేరు. ఆహ్, ఆహ్, వేరే ఆమెకి పిల్లలు పుడితే పెంచుకోవచ్చు అన్నట్లు ఆమె ఆలోచన. బట్ దేవుడి ప్రణాళిక వేరు. ఒక్కొక్క మనిషి పట్ల ఒక్కొక్క ప్రణాళిక దేవుడేస్తా ఉంటాడు. నీ పట్ల ఒక ప్రణాళిక ఉంటది. వేరే వాళ్ళ పట్ల ఒక్కొక్కటి ఉంటది. పర్పస్ ఉంటది. సో, దేవుడు చెప్పినా గాని మనం వినం. సో, అప్పుడేమైంది? పెళ్లి చేసుకుంటాడు. దేవుడినడగడు. తర్వాత పెళ్లి తర్వాత హాగర్‌కి ఇస్మాయిల్ పుట్టిన తర్వాత ఏమవుతది? ఆ సారాకి, ఇంకా హాగర్‌కి ఇద్దరికీ పడేది కాదు. అంటే దేవుడు లేని ప్రదేశంలో ఎళ్తున్నప్పుడు మనకేంటుంటదంటే గలిబిలుంటది, గొడవలుంటాయి,
అల్లకల్లోలంగా ఉంటది. అంటే మన మనసు స్థిరత్వం ఉండదు. పీస్ ఉండదు. ఇన్నర్ పీస్ కనిపిచ్చదు. ఎందుకంటే నువ్వు దేవుడి యొక్క మాట వాగ్దానం నువ్వు నమ్మలేదు. ఆ రోజు నమ్మలేదు. నేను చెప్పా. నేను నీకు చేస్తా అన్నాడు. తర్వాత హాగర్‌కి పుట్టిన తర్వాత ఈమె గర్భం వస్తది సారాకి. కదా! మనం చూస్తుంటే అంటే ఎండిపోయిన స్థితిలో ఉందామె. తర్వాత దేవుడు ఏం చేసాడు? చిగురింపు చేసాడా? ఒక బిడ్డనిచ్చాడు. ఇసాకునిచ్చాడు. తర్వాత ఇద్దరికీ పడలేదు. దేవుడేం చేస్తాడు? దేవుడు అంటే దేవుడేం చేస్తాడంటే అబ్రహాం అంటాడు. ఇట్లా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇలా ఉంది సిట్యుయేషన్ అంటే, "నువ్వు నన్ను అడిగి చేసుకున్నావా? నువ్వు నన్ను అడగలేదు కదా! నీ చావు నువ్వు చావు" అన్నట్లు ఆయన అంటాడు. మళ్ళీ దేవుడేమంటాడంటే, వాళ్ళిద్దరిని పంపేయి అంటాడు. సారా ఇంట్లోంచి పంపించానంటే, అప్పుడు దేవుడిని అబ్రహాం అడిగినప్పుడు వెళ్ళిపోమను, పంపించమని అంటాడు. తర్వాత ఏం చేస్తాడు? ఇష్టం లేకపోయినా అబ్రహాము పంపిస్తాడు. ఎవరు అంటే పిల్లలతో సహా పంపించడం అంటే బాధ కలిగిన విషయం కదా! అది ఫ్యామిలీలో. సో, అక్కడ కంఫర్ట్ కావాలి. ఎవరికి కావాలి కంఫర్ట్? అక్కడ అబ్రహాంకి కంఫర్ట్ కావాలి. అలాగే ఆమెకు కూడా కంఫర్ట్ కావాలి. ఎవరికి కంఫర్ట్ కావాలంటే సారాకు కూడా కంఫర్ట్ కావాలి. ఇద్దరుంటే అక్కడ గొడవలవుతుంటే కంఫర్ట్ ఎలా పీస్ ఉండదు. సో, షీ నీడ్ కంఫర్ట్. కంఫర్ట్ కావాలంటే బయటికెళ్ళాలి. ఇప్పుడు ముగ్గురికి కంఫర్ట్ కావాలి. అబ్రహాంకి కంఫర్ట్ కావాలి. సారాకి కంఫర్ట్ కావాలి. అండ్ ఇంకొక వ్యక్తి ఎవరు? హాగర్‌కి కంఫర్ట్ కావాలి. అయితే హాగరు ఇంకా అదంతా ఎడారి ప్లేస్ మనకు తెలుసు. ఎడారి ఎలా ఉంటదని. అక్కడ ఎడారిలో ఏముండదు. నీరుండదు. ఏముండదు. నడుచుకొని ఎళ్తున్నారు. చిన్నవాడు. చిన్న పిల్లోడు ఎత్తుకొని ఎళ్తుంటే ఆ యొక్క ఎండకి, ఆ యొక్క ఎండ దెబ్బకి చచ్చిపోయిన స్థితిలో ఉండి బిడ్డ కదా! మనమైతే తట్టుకోగలుగుతాం. చిన్న పిల్లలు తట్టుకోలేరు. వడ దెబ్బ గాని ఏమైనా తగులుతున్నప్పుడు. సో, అలాంటప్పుడు ఏం జరుగుతది? కళ్ళు తిరిగి పడిపోవడం ఏదైతే అప్పుడు హాగరు ప్రార్థిస్తది. ఓ దేవుడా! యెహోవా దేవా! దారి చూపించు అన్నప్పుడు దేవుడు ఎడారిలో ఏం చేస్తాడు? నీటిని పుట్టిస్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతది. నీరనేది స్టార్ట్. అంటే ఎడారిలో నీరు పుట్టడం. ఆ నీరు పుట్టి తాగి మళ్ళీ బ్రతికాడు. అంటే నీటిలో ఏముందంటే జీవం ఉంది. సో, మనం ఆరాధిస్తున్న దేవుడంటే జీవం కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. సో, ఇవన్నీ చేస్తున్నాం. అంటే జీవముంది నీటిలో. ఆ జీవమైన నీరుని తాగగానే ఏం జరిగిందంటే లోపల శక్తినొచ్చింది. బయటికి శక్తొచ్చి ఇస్మాయిల్ బ్రతికాడు. సో, అరబ్ కంట్రీస్ అన్ని ఎవరున్నారు? ముస్లిమ్సే ఉంటారు గదా! సో, ఇట్లా ఉంటారు గదా! జనాలే ఉంటారు. సో, అక్కడ ఇప్పుడు ఏం దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. అంటే బ్లెస్ చేశాడు. అదే రీతిగా ఇసాకు నుంచి ఎవరొచ్చారు? అబ్రహాం, ఇసాక్, యాకోబు నుంచి ఎవరొచ్చారంటే ఇశ్రాయేలొచ్చారు. మరి వాళ్ళు కూడా దేవుడు దీవించాడు కదా! రెండింతల ఆశీర్వాదం వారికిచ్చాడు కదా! ఇచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని నువ్వేం చేయాలి? నిలబెట్టుకోవాలి. మరి బబులోను సామ్రాజ్యం వచ్చి చెరపట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 586 బీసీలో చెరపట్టుబడ్డారు. మళ్ళీ వేరొక అన్యుడైన ఒక రాజు వచ్చి మళ్ళీ వారిని విడిపించడం, చెరని తప్పించడం ఇవన్నీ కూడా ఈ యెషయా 40-46 చాప్టర్స్ అన్నీ కూడా మొత్తం అధ్యాయాలన్నీ కూడా ఇదే అన్నమాట. అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగా ఎలా నాకు ఓదార్చబడింది, ఎలా దేవుడు విడిపించాడు ఇదే వచనాల్లో కనిపిస్తుంది. అందుకే యెషయా గ్రంథం 40 అధ్యాయం 1-3 వచనాల తర్వాత మళ్ళీ ఆ కింద నుంచి ఆ 4-6 వచనాలంతా కూడా అరణ్యం కోసం అంటారు. తర్వాత దేవుడు అంటాడు ఏమంటున్నాడంటే మీరు గడ్డి పువ్వు లాంటి వారు అంటున్నాడు. యెషయా గ్రంథంలో అంటున్నాడు 40 అధ్యాయంలో మీరు గడ్డి పువ్వు వంటి వారు ఎప్పటికైనా మీరు వాడిపోతారు, చెదిరిపోతారు. మనలో లైఫ్ లేదు. లైఫ్ లేనప్పుడు ఏమవుతుంది ఎండిపోతాం. సో, ఎవ్రీ డే వి యూజ్డ్ టు డ్రింక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్. మన బాడీ డీహైడ్రేట్ అవ్వకూడదు. సో, అందుకని మనం ఏం చేస్తామంటే 8 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. మినిమమ్ అట్‌లీస్ట్ 7 లీటర్స్ అండ్ వాటర్ తాగాలంటారు. బట్ వి ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ ఫ్యాక్ట్ అన్నమాట. ఆ ఫ్యాక్ట్‌ని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? ఐడియాలజీని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అంటే వి కెనాట్ డ్రింక్ కదా! ఇఫ్ యూ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ యూ గో అండ్ సిట్ ఇన్ వాష్‌రూమ్స్ అంటే మనం ఎళ్లి బాత్రూమ్‌లో ఇంక ఉంటాం. సో, టైం అలా గడిచిపోతూ ఉంటది. అట్లా ఎళ్తా ఉంటాం. సో, చాలా మంది అందుకే నీళ్ళు తాగరు. బట్ ఇక్కడ ఇస్తున్న నీరంటే జీవం కలిగిన నీరు. అంటే పరిశుద్ధాత్మ అనే నీరునిస్తున్నాడు. సో, ఏం జరిగింది? అక్కడ ఈ ఎడారిలో నీరు పుట్టడం అనేది, గడ్డి పువ్వు అయినా గాని దానికి నీరుండాలి గదా! కొన్ని నీరు లేకుండా బ్రతుకుతాయి. ఆఫ్ సన్‌లైట్ దాంట్లోంచి కొన్ని సోర్సెస్ ఉంటాయి. దాని నుంచి బ్రతుకుతాయి. సో, అందుకే మన లైఫ్ గడ్డిపూతో పోల్చి ఎప్పుడు బ్రతుకుతామో, ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు. అందం కోసం ఆశపడి చాలామంది ఏం చేస్తారంటే మొహం కోసం కనిపించడానికి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. ఏంటి ట్రీట్మెంట్స్ అంటే బ్యూటీ పార్లర్‌కెళ్ళి ఇప్పుడు కొత్తగా ఏమొచ్చాయంటే లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. అంటే వి ఆల్ నో దట్ లేజర్ ట్రీట్మెంట్స్ ఏంటంటే బెటర్‌గా కనిపించడం. అంటే మనలో సౌందర్యం ఇంకా పెంచుతామని చెప్పడం, ప్రకటనలియడం. అంటే ఫోన్ ఓపెన్ చేయగానే మాకు వచ్చేదేంటంటే ఇవే.
కంటిన్యూయస్‌గా ఇవే వస్తుంటాయి. ఏంటి వస్తున్నాయి అంటే ఇలాగా ఇంతకి 999కే మీకు బాడీలో చేంజెస్ అవి వచ్చే చేసేలా మేము చేస్తాము. మీ నల్లగున్న చర్మం కాస్త తెల్లగా చేస్తాము. ఇదేదో అంటారు. వన్స్ ఏదైనా డిసీజ్ వచ్చినా, ఒకవేళ రూపం చేంజ్ అయిపోయినా బికాస్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు, ఒకవేళ చేంజ్ అయినప్పుడు మనకెలా అనిపిస్తదంటే ముందుగున్న అందమే అంటే ముందుగా ఉన్న ఫేసే బాగుంది. ఇప్పుడు చేయించుకున్న బానే రిగ్రెట్ అవుతాం, గిల్ట్ అవుతాం, ఇవన్నీ ఫీల్ అవుతాం. అలాగే ఇస్రాయేల్ ప్రజలు కూడా తప్పులు చేశారు. అంటే ఇనిక్విటీస్ అన్నమాట. అంటే దేవుడికి వ్యతిరేకమైన పనులు రిబెలియన్ అంటే అగైన్స్ట్ గాడ్స్ వర్డ్ అన్నమాట. ఆయనకన్నిటికి కూడా దూరంగా, ఆయన మాటలకి వ్యతిరేకంగా ఉండడం, దాని తప్పుల మీద తప్పులు చేయడం. ప్రతిసారి తప్పే తప్పులు చేస్తూనే ఉండడం, చెరల్లోకెళ్ళడం, రావడం, మళ్ళీ ప్రవక్తలెళ్ళడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే బబులోను నుంచి అంటే టెంపుల్ డిస్ట్రాక్షన్ అయిపోయింది. టెంపుల్ నాశనం అయిపోయింది. మాకు టెంపుల్ కావాలంటే మళ్ళీ టెంపుల్ మళ్ళీ అన్యరాజుచ్చి కట్టించడం అని జరుగుతది. ఇవన్నీ కూడా ఈ యొక్క యెషయా గ్రంథంలో కనిపిస్తుంటాయి. 40-66 మొత్తం అధ్యాయాలన్నీ కూడా ఇశ్రాయేల్ ప్రజల కోసం కంఫర్ట్ కోసం ఉంటది. బికాజ్ వి నీడ్ కంఫర్ట్. మనకిప్పుడు కంఫర్ట్ కావాలి. అంటే మనకి కంఫర్ట్ ఎవరిస్తారు? దేవుడి దగ్గర నుంచి మనకు కంఫర్ట్ రావాలి. సో, మనుషుల ద్వారా ఏమి అంటే జరగదు. అసాధ్యం అన్నమాట. బట్ దేవుడితో ప్రతీదీ సాధ్యమని దేవుడు చెప్తున్నాడు. అంటే వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు కాబట్టి ఆయన ఆయన వైపు మన కన్నులెత్తి చూడాలి. ఇవి ఎప్పుడైతే మనం దేవుని చెయ్యి విడిచిపెట్టి నడిచామో, వెళ్ళామో, ఎక్కడికైనా వెళ్ళినా గాని మన బ్రతుకేటంటే గడ్డి పువ్వు లాంటిదే. దేవుడున్నంత సేపు మనతో ప్రశాంతంగా ఉంటది. లైఫ్ పచ్చగా ఉంటది. గ్రీనిష్ లైఫ్ అంటే గ్లోరియస్ లైఫ్ ఉంటది. జాయ్ ఉంటది. ఇవన్నీ ఉంటాయి. గాడ్ మనం విడిచిపెట్టినప్పుడు అదేం ఉండదు. ఈవెన్ వెన్ యూ వాక్ ఇన్ విల్డర్‌నెస్ అంటే నువ్వు అరణ్యంలోకెళ్ళినా గాని దేవుడు నీకు ఆహారం సిద్ధపరుస్తాడు గదా! నీటినిస్తానంటున్నాడు, పుట్టిస్తానంటున్నాడు. ఆల్రెడీ పుట్టించాడు. ఎన్ని సార్లో. ఇప్పుడు కూడా మనం ఈ ఈ అంత్యకాలంలో చూస్తే ఎడారిలో జీవజనాలు ప్రవహిస్తున్నాయని చెప్పి చూపించారు. బికాజ్ ఇవన్నీ వాగ్దానాలు. ఎప్పుడో చెప్పినవి ఇప్పుడు నెరవేరుతున్నాయి కదా! అంటే నెరవేరుస్తున్నాడు కదా! నెరవేరుస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? అంటే దేవుడికి ఇష్టంగా ఉండాలి. అయితే ఇంకోటంటున్నాడు. నువ్వేదైనా సువార్త ప్రకటిస్తుంటే, ఎక్కడైనా ప్రకటిస్తుంటే బలంగా ప్రకటించు యెరూషలేమా అంటున్నాడు. యెరూషలేం అంటే మనమే కదా! అంటే పిరికివారిలా ఉండొద్దంటున్నాడు. సో, సమ్ టైమ్స్ మనం ఏంటంటే సోలిపోతుంటాం. బికాజ్ ఇఫ్ యూ గో సమ్‌వేర్ అంటే ఒక విలేజ్‌కెళ్ళో యూ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ మెనీ పీపుల్ ఉన్నారు. సో, నీకు ధైర్యం సరిపోలేదు. పిరికి అయిపోయావు. అంటే సడెన్‌గా పిరికితనం ఎక్కడి నుంచొచ్చింది? దేవుడు ఒక మాటని మనం పట్టుకోలేకపోయినాం కాబట్టి, పిరికితనం అనేది మనలోకొచ్చింది. అదే మాట, అదే వాక్యం, అదే అధ్యాయం అంటున్నాడు. పిరికితనం అనేది మనకి సంబంధించింది కాదు, సాతానుకి సంబంధించిందని. సో, ఒకసారి బోల్డ్‌గా నువ్వు స్టెప్పేసావంటే వెనక్కి తిరగకూడదు. అది కూడా దేవుడిలో నువ్వు స్టెప్పేసినప్పుడు. సో, దేవుడంటున్నాడు, పిరికితనంగా ప్రకటించొద్దు. బలంగా స్ట్రెంగ్త్‌తో ఉండి నువ్వు ప్రకటించమని దేవుడి వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో కూడా మనం చదువుకుంటెళ్తే. ప్రతిసారి ఎండిపోయిన స్థితిలోనే ఉంటున్నాం. ప్రతిసారి గడ్డి పువ్వు వలె జీవిస్తూనే ఉంటున్నాం. వి నీడ్ కంఫర్ట్ అంటున్నాం. అంటే మన కంఫర్ట్ కావాలనుకుంటున్నాం. బట్ ఆ కంఫర్ట్‌కి తగినట్లుగా మనం ఉండట్లేదు అంటున్నాడు. లైఫ్‌లెస్ అవుతున్నామనమాట. కొన్ని కొన్ని సార్లు నెర్వస్‌నెస్ అంటే డిప్రెషన్ గాని, తెలియని ఆందోళన మనలో ఎన్నో కలిగిస్తుంటాయి. బికాజ్ ఆఫ్ లాట్స్ ఆఫ్ థింకింగ్, థాట్స్ అవ్వచ్చు. దేవుడు మనకి ఎన్నో నేర్పిస్తున్నాడు. రోజుకి ఒక గుణపాఠం చెప్తున్నాడు. నాట్ ఓన్లీ యెషయా బట్ అంటే నాట్ ఓన్లీ ఐజాయా బట్ మెనీ ప్రాఫిట్స్ కేమ్. అంటే మెనీ ప్రాఫిట్స్ వచ్చారు. చాలా మంది ప్రవక్తలొస్తున్నారు. ఎంతో మందొస్తున్నారు. లేవనెత్తిన చిన్న పిల్లలతో సహా దేవుడు లేపుతున్నాడంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. చిన్న పిల్లలొచ్చి నీకు ప్రకటించడం అంటే. సో, నౌ వి సీ హౌ వి ఆర్ లివింగ్. వి నీడ్ కంఫర్ట్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్. నువ్వు మ్యారేజ్‌లో అయినా నీకు కంఫర్ట్ కావాలి. జాబ్‌లో అయినా నీకు కంఫర్ట్ కావాలి. నీ ఫ్యామిలీలో నీకు కంఫర్ట్ కావాలి. మీ ఫ్యామిలీలో ఆహ్, వాటెవర్ ఏమైనా జరిగినా గాని కంఫర్ట్ కావాలి. కంఫర్ట్ లేకుండా నువ్వు యూ కాంట్ ఈవెన్ వర్క్ ఇన్ యువర్ ఆఫీస్ ఆర్ సమ్ చ ఈవెన్ చర్చెస్‌లో అవ్వచ్చు. సో, చర్చ్‌కెళ్తున్నాం. జస్ట్ మనం మనిషిని గదా! జస్ట్ ఇట్లా కూర్చుంటున్నాం. జస్ట్ అక్కడ అంటే ఆత్మ ఒకటే పనిచేస్తుంది కానీ స్పిరిట్ పనిచేయట్లే మనలో. మన స్పిరిట్ ఏమవ్వాలంటే స్ట్రెంథెన్ అవ్వాలి. అంటే స్ట్రాంగ్ అవ్వాలి. బలపడాలి. బలశూరులుగా ఉండాలి. చర్చ్‌లోకెళ్ళి జస్ట్ ప్రెజెంట్ అవుతున్నాం. బట్ అక్కడున్న దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం అంటే గ్రాస్ప్ చేయలేకపోతున్నాం. దాన్నెందుకో మనం దాన్ని తీసుకోలేకపోతున్నాం. ఎందుకో దాని వైపు మనం దృష్టి పెట్టలేకపోతున్నాం. మన దృష్టి అంతా ఎక్కడో ఉంది. సో, వి నీడ్ కంఫర్ట్. సో, ఇప్పుడు నీకు కంఫర్ట్ కావాలి. దుఃఖించువారు ఓదార్చబడుదురు అంటున్నాడు. దుఃఖిస్తున్నాం. ప్రతిరోజు దుఃఖిస్తున్నాం. ఏదో ఒక విషయంలో దుఃఖపడుతూనే ఉన్నాం. బట్ అందులో కూడా దేవుడు కంఫర్ట్ ఇస్తానంటున్నాడు. లాజరస్ విషయంలో దేవుడు రమ్మంటే దేవుడు థర్డ్ డే కదా! వస్తాడు.
తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ అంటే సమాధి దగ్గరికెళ్ళి ఈ రమ్మంటే పిలవగానే లాజరస్ బయటికి రావడం. అంటే ఇప్పుడు మార్తా మరియకి ఏం కావాలి? కంఫర్ట్ కావాలి. బట్ దేవుడు అక్కడ ఎళ్ళలే. బికాజ్ ఒక ప్రణాళిక ఉంది. అంటే ఒక వాగ్దానం ఉంది. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను తప్ప ఎవ్వరిని కూడా ఎవ్వరు పునరుద్ధానం చేయలేరు. అంటే బయటికి తీసుకొని రాలేరు. రిజరెక్ట్ కాలేరు. నేనుంటే తప్ప పని జరగదు అంటున్నాడు. ఇప్పుడు మనం అన్ని పనిల్లో అన్నిటిలో కూడా దేవుడిని పెట్టమని చెప్తున్నాడు. మొదటి స్థానం దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రతిసారి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. వాక్యం చెప్తున్న ప్రతిసారి వి వి ఆల్ నీడ్ కంఫర్ట్ ఇన్ అవర్ లైఫ్స్. వి ఆల్ నీడ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ అంటున్నాం. సో, గాడ్ ఉండాలంటున్నాడు. దేవుడు అక్కడ లేడు గానీ, దేవుడు తర్వాత వచ్చినప్పుడు జరిగిందా లేదా? ఒక్క మాటతో, ఒక్క ప్రేయర్‌తో అంటే తలకిందులు చేశాడు దేవుడు. తలకిందులు చేయడం ఏంటి? చనిపోయిన వాడిని తిరిగి లేపడమే తలకిందులు చేయడం. మరి యేసుక్రీస్తు వారు కూడా అంతే కదా! పునరుద్ధానం పొందారు. చెప్తున్నాడు ప్రతి విషయంలో. వాళ్ళు కంఫర్ట్ కావాలంటే దేవుడు రాలే గదా! మనం ఏమనుకుంటాం ఎవరైనా మన దగ్గరికి రాకపోతే నేనింత బాధలో ఉంటే నా ఫ్రెండ్ కనీసం నన్ను పట్టించుకోవట్లేదు. నేనింత బాధ ఉంటే కనీసం నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోవట్లేదు. నాకేం కావాలో వాళ్ళు తెలియట్లేదు. మరి నా బాధ ఎవరు చెప్పుకోవాలని చెప్పి మూల కూర్చొని ఏడుస్తాం. లేదా బయటికెళ్తాం, ఒంటరిగా ప్రయాణిస్తాం, ఒంటరి జీవితం, అదొక తెలియని ఒక స్థితిలో మనం ఉంటాం. అలాంటి టైంలో నీకేం కావాలంటే ఓదార్పు కావాలంటున్నాడు. కంఫర్ట్ అంటున్నాడు. సో, ఎలాంటి కంఫర్ట్ దేవుడు మనకి మాత మరియలకిచ్చినట్లు మనకు కూడా దేవుడిస్తాడు. సో, కంఫర్ట్ అంటున్నాడు. సో, కిందకలా మనం వస్తా ఉంటే యెషయా గ్రంథం 40 అధ్యాయం కిందకొస్తే దేవుడు మళ్ళీ అంటాడు. నేను నీకు ఏం చేస్తానంటే పీస్ ఇస్తానంటున్నాడు. పీస్ ఇస్తాడంటున్నాడు. సో, మనందరికీ కావాల్సింది పీస్ కదా! సో, పీస్ లేకుండా మనం ఏం చేయగలుగుతాం అంటే ఏం చేయలేం. సో, బలంగా వాక్యాన్ని ప్రకటించడానికి ఏం కావాలంటే బలమే కావాలి. పిరికితనం అనేది అస్సలు పనికిరాదు దేవుడి దగ్గర అంటున్నాడు. దేవుడిని ఒక్కసారి నువ్వు ధరించుకున్నావంటే వెనక్కి తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటున్నాడు. దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడు. సో, ఇక్కడ యెషయా గ్రంథం 40 అధ్యాయం 11వ వచనంలో అంటాడు. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తనొక్క బాహువుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మున ఆంచుకొని మొయ్యును. పాలించి వాటిని ఆయన మెల్లగా నడిపించునంటున్నాడు. గొర్రెల కాపరంటే ఎవరు? దేవుడు మనకు గొర్రెల కాపరి. మనందరం కూడా ఏంటి అంటే ఆయన మేపు గొర్రెలం మనం. అంటే ఆయన ఏమంటున్నాడు? తన ఒక బాహువుతో అంటే తన ఒక బలముతో గొర్రెపిల్ల అంటే మనల్ని కూర్చోబెట్టుకొని ఎక్కడంటే రొమ్ము దగ్గర కూర్చోబెట్టుకొని అంటాం. ఈ రోజు మనని అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? అంటే మనకి అలాంటి కంఫర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు బాధలో ఉన్నావంటే నీకు తన దగ్గర నీకు కూర్చోబెట్టుకొని నీ తల మీద చెయ్యేసి మాట్లాడే వాళ్ళు ఎవరైనా నీకున్నారా? ఇక్కడ ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నా బాహువుతో అంటే తన బాహువుతో గొర్రె పిల్లలంటే మనం పిల్లలం కదా! ఈ పిల్లలు అయిన వారు మనం కూర్చోబెట్టుకొని ఎక్కడ కూర్చోబెట్టుకొని రొమ్మున కూర్చోబెట్టుకున్నాడంట. ఇదే స్టోరీ మనం ఒక దగ్గర చూస్తాం. ధనవంతుడు ఇంకా లాజరు. ఏమవుతది? డబ్బులున్నాయి, ఆస్తుంది, అందముంది, అన్నీ ఉన్నాయి. అహంకారమొచ్చింది. దేవుడిని విడిచిపెట్టాడు. డబ్బులిస్తున్నాడంట. లైక్ టైట్స్ ఇస్తాడు. దశంభాగాలిస్తాడు. ఆఫరింగ్స్ ఇస్తాడు. అన్నీ ఇస్తున్నాడు. బట్ దేవుడికి మనసనేది విరోధంగా ఎళ్ళిపోయింది. అంటే పక్కకెళ్ళిపోయింది. కంప్లీట్‌గా ఐ మీన్ ఏమైపోయిందంటే దూరమైపోయింది. అంటే మధ్యలో ఏమొచ్చింది గ్యాపొచ్చింది. ఎందుకు? ముందంతా అసలు దేవుడిని పట్టించుకోలేదు. బట్ ఈ లాజర్ అనే ఆయన ఏం చేశాడంటే రొట్టె ముక్కలు ఎంగెల్ చేసి రొట్టె ముక్కలు కాళ్ళ దగ్గర పడినవి తింటున్నాడంట. సో, దేవుడు ఎలాంటి కంఫర్ట్ ఇచ్చాడు ఈ రోజున. అలాంటి వ్యక్తి ఒకరోజు ఇద్దరు చనిపోయారు. ఆ ధనవంతుడైన ఆయన చనిపోయాడు. ఈ లాజరు గురించి మనకు తెలిసి చనిపోయాడు. తర్వాత మనకి ఇంకొక స్టోరీ మళ్ళీ ఏం కనిపిస్తది. అయితే ఈ ధనవంతుడనేవాడు నరకంలో ఉంటాడు. అయితే అప్పుడంటాడు, నేను నీకు దశంభాగం ఇవ్వలేదా? నేను నీకు డబ్బులేయలేదా? నేను నీకేం చేయలేదనంటే దేవుడంటాడు. ఏమంటాడంటే, కనీసం ఒక మనిషిని అంటే మనిషిగా చూడలేకపోవడం. అంటే ఓదార్చకపోవడం, కంఫర్ట్ ఇవ్వకపోవడం. నీ దగ్గర ఒక స్థితిలో నువ్వు మంచి స్థితిలో ఎదిగినప్పుడు ఎవరైనా లోలో ఉన్నప్పుడు యూ హావ్ టు కంఫర్ట్ దెమ్. లేకపోతే నువ్వు ఏదో ఒకటి ఇవ్వడం, పెట్టడం. బట్ ఎంగిల్ చేసి ముక్కలు పడేసి ఇవ్వడం. బట్ లాజర్ అంతా కురుపులతోని, వేదంతోని, బాధతోని ఈవెన్ డాగ్స్ వచ్చి అవి లిక్ చేసావంట ఆ వూండ్స్‌ని. ఈవెన్ అందులో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. డాగ్ అప్పట్లో ఆ సలైవాలో, ఆ ఉమ్ములో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. సో, కంప్లీట్‌గా ఇట్లా చనిపోయినప్పుడు అప్పుడు అబ్రహాన్ని పిలుస్తారంట. "అబ్రహామా నీ యొక్క చేతి వేలుతో ఒక నీటిని నా నోటిలో పెట్టు" అంటే దాహంగుందంటాడు. అలాంటి వేదన, అలాంటి బాధను ఎక్కడ చూసామంటే నరకంలో చూస్తూ ఉంటాం. సో, మరి లాజర్ ఎక్కడున్నాడంట? అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉన్నాడంట.
సో, ఇక్కడ ఎక్కడ, ఎక్కడ వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు? అబ్రహాం రొమ్మున కూర్చోబెట్టుకున్నాడంట. సో, ఎంత గొప్పవారం మనం. దేవుడు ఎంత గొప్పగా మనల్ని చెప్తున్నాడు. ఎంత గొప్పగా మనల్ని ట్రీట్ చేస్తున్నాడు. ఆయన రొమ్ము దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అంత గొప్ప ఆధిక్యత ఈరోజు మనకిచ్చాడు. ప్రతి ఒక్కడికి. బట్ నిలబెట్టుకుంటున్నావా లేదా అనేది నీ చేతుల్లో ఉంది. సో, వాటెవర్ వి ఆర్ డూయింగ్ గాడ్ ఉండాలి. గాడ్ లేకుండా నువ్వేం చేసినా ఏం జరగదు. మనం ఆయన మేపిన గొర్రెలం కదా! ఆయన తన పక్కన రొమ్ములో కూర్చోబెట్టుకొని చాలా చాలా అంటే చాలా పెద్ద అవకాశం అంటారు. సో, ఏంటి అవకాశం అంటే మనం లోకరీతిగా చూసుకుంటే ఒక సెలబ్రిటీతో ఫోటో దిగినా, సెల్ఫీ దిగినా ఇట్స్ ఏ వండర్‌ఫుల్ థింగ్ మనకి. ఎట్లా అంటే ఈవెన్ నీ ఫ్రెండ్స్ కూడా అలాంటి స్థితిలోకెళ్ళలేదు. అంటే అలాంటి స్టేజ్‌లోకెళ్ళలే. బట్ నువ్వు ఆ స్టేజ్‌కెళ్ళాలంటే నీకెలా అనిపిస్తదంటే వండర్‌గా అనిపిస్తది. చాలా ఉరకలేస్తుంటది. మనసంతా ఉల్లాసంతో నిండిపోతుంటది. బికాజ్ నువ్వొక సెలబ్రిటీని కలిసావు. చాలా టాప్ హీరోనో, హీరోయిన్‌నో కలిసాం. వై? బికాజ్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్ ఆర్ సంథింగ్. బట్ లోకరీతిగా నువ్వు హార్డ్ వర్క్ చేసావు. బట్ స్పిరిచ్యువల్‌గా హార్డ్ వర్క్ అనేది లేకపోతే నువ్వు దేవుడిని మీట్ అవ్వలేవు. ఆయన రొమ్మున కూడా కూర్చోలేం. ఈరోజు నువ్వు కూర్చోబెట్టుకుంటున్నాడని దేవుడన్నాడు. రొమ్మున ఆంచుకొని మొయ్యును. అంటే మోస్తరంట. అంటే మొయ్యడం అంటే ఏంటి? నీకు ముదిమి వచ్చేంత ముదిమి అంటే లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు కూడా నిన్నెత్తుకొని ముద్దాడును అని చెప్పి అంటున్నాడు. ఎలాంటి స్థితిలో అంటే ఓల్డ్ ఏజ్. నువ్వు 40, 50, 60, 70, 80, 90, 100 ఎంత ఏజ్ నువ్వెళ్ళు. బట్ ఆయన విడిచిపెట్టనంటున్నాడు. పాలించి వాటిని ఆయన మెల్లగా నడిపించినాడు. ఆయన నడిపిస్తాడంట. ఇప్పుడు నిన్ను నడిపించడానికి ఎవరో తీసుకొచ్చి నిన్ను నడిపించాల్సిన అవసరం బట్ దేవుడు నిన్ను నడిపిస్తానంటున్నాడు. అంటే దేవుడు చేపట్టుకొని నడిపిస్తానంటున్నాడు. సో, ప్రతిసారి దేవుడు వాగ్దానాలిస్తున్నాడు. ఎలాంటి వాగ్దానం అంటే మన యొక్క ఆత్మకి, మన యొక్క మనకి కావాల్సినది ఏంటో దేవుడు మనకది నేర్పిస్తున్నాడు చెప్తున్నాడు. అదే 40 అధ్యాయం 13లో చూసుకుంటే, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయిన ఆయనకు బోధపరచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను. అంతే కదా! దేవుడే దే దేవుడికి క్వెషన్ అంటే దేవుడిని మనం క్వెషన్ చేయడానికి మన దగ్గర రీజన్స్ ఏం లేవు. హి ఈస్ గాడ్. హి ఈస్ ద యూనివర్సల్ కింగ్ అన్నమాట. అంటే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నేనే దేవుడిని ఫస్ట్ అంటున్నాడు కంఫర్ట్ అంటున్నాడు. తర్వాత నేనే దేవుడిని. నేను తప్ప వేరొక దేవుడు లేడు. అంటే ఇక్కడ క్వెషన్ అడుగుతున్నాడు. అంటే దేవుడికి ఎవరైనా నేర్పించగల గొప్ప సమర్థుడు ఎవరైనా ఉన్నారా అంటే నోబడీ ఈస్ దేర్. బికాజ్ వి ఆర్ ఇంపర్ఫెక్ట్. ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం. వి ఆర్ ఇంపర్ఫెక్ట్ బికాజ్ వి నీడ్ ఏ గ్రేట్ అంటే మనకి ఎలాంటివి కావాలంటే స్పిరిచ్యువల్ లైఫ్ అనేది స్పిరిచ్యువల్‌గా బ్రతకడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు కదా! సో, దేవుడికి నేర్పించాల్సిన అవసరం లేదు. ఆయన మనకు నేర్పిస్తున్నాడు. అంటే ఆయనకి వివేకం గలవాడు. ఆయన గొప్పవాడు. ఆయన 14 వచనం చూస్తే ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? దేవుడికి తెలివినిచ్చిన వాడెవడు? న్యాయ మార్గం గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? అంటే న్యాయం అంటే ఏది న్యాయమో, ఏది న్యాయం కాదో అది ఎవరు నేర్పించారు దేవుడికి? దేవుడికి అంత తెలివిని ఎవరిచ్చారు? అయితే ఆయన జ్ఞానము అభ్యాసం చేసిన వాడెవడు? జ్ఞానం ఇచ్చిన వాడెవడంటే దేవుడు అంటున్నాడు. వివేకం ఎక్కడి నుంచొచ్చింది? న్యాయ మార్గం ఎక్కడి నుంచొచ్చింది? జ్ఞానం ఎక్కడి నుంచి నేను నేర్చుకున్నా ఎక్కడి నుంచొచ్చింది? బుద్ధి మార్గం ఎక్కడి నుంచి ఎవరు బోధించారు అని అంటున్నాడు. ఆయనే కదా సృష్టికర్త. ఆయనే కదా మనకి సమస్తం బోధిస్తున్నాడు. జనులు చెద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, దీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవంటున్నాడు. సో, ఇక్కడ కూడా ఇందాకల ఏమంటున్నాడు గడ్డి పువ్వన్నాడు. ఇక్కడికొచ్చేసరికి 15 వచనంలో చూసుకుంటే దేవుడేమంటున్నాడు? చెద నుంచి జారు బిందువు అంటే డ్రాప్. వాటర్ డ్రాప్ ఎట్లా జారుతది చెద నుండి. అలాంటి వారమంట మనం జనులం. అంటే త్రాసు మీద ధూళి వంటి వారం అంటున్నాడు. అంటే ధూళితో పోల్చాడు. ధూళేంటి? గాలొస్తే అటు ఇటు ఎగురుతుంటది. దేర్ ఈస్ నో సర్టెనిటీ అంటే సర్టెన్ ఇది లేదు. నిలకడ లేదు. అక్కడ నిలిచి ఉండడానికి. అయితే దీపములు గాలికి అంటే ఇప్పుడు నువ్వు దీపం వెలిగించావు. పెద్ద తుఫాను గాలొచ్చింది. తుఫాను గాలొచ్చినప్పుడు దీపం ఎలుగుతదా? ఆరిపోతది. అలాంటి వారం అంటున్నాడు దేవుడు. సో, అలాంటి వారము గడ్డి పువ్వు వారము, ఒక నీటి చుక్క వంటి వారం అంటున్నాడు. ఒక పక్క త్రాసు మీద ధూళి వంటి వారం అంటున్నాడు. ఎన్ని చెప్తున్నాడు. దీపంలో గాలికి ఎగిరిపోయే వారం అంటున్నాడు దేవుడు. సో, దేవుడు ప్రతి దానికి చెప్తున్నాడు. మన లైఫ్ ఇట్లాంటి లైఫ్ బట్ మన లైఫ్‌కి ఏం కావాలంటున్నాడు. అయితే 17వ వచనంలో ఆయన దృష్టికి సమస్తము జనులు లేనట్టుగానే ఇండును. ఆయన దృష్టికి అవి అభావంగాను, శూన్యంగాను ఎంచబడును. కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపంను ఆయనకి సాటి చేయగలరు?
సో, ఇక్కడ రూపం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు కదా! సో, ఇప్పుడు చూడండి మన లోకంలో ఈ ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యెషయా గ్రంథం 40 అధ్యాయంలో అంటున్నాడు. ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో చాలా మంది ఏం చేశారంటే బబులోను సామ్రాజ్యం అదే చెరపట్టబడినప్పుడు గాని, అయితే ఇశ్రాయేల్ ప్రజలు జీవిస్తున్నప్పుడు గాని వాళ్ళు ఏం చేశారు? స్కిల్ మ్యాన్స్ అంటాం. అంటే స్కిల్‌తో కూడిన వ్యక్తులుంటారు కదా! వాళ్ళేం చేసేవారు? అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడికి కావున మీరు ఎవనితో దేవుడిని పోల్చుదురు? ఇప్పుడు దేవుడు చాలా మంది దేవుడిని పోలుస్తుంటారు. మనం చూస్తుంటాం. బికాజ్ అన్యులు జాయింటైల్స్ ఏంటంటే పోలుస్తుంటారు. కంపేరింగ్ చేస్తుంటారు దేవుడిని. పోల్చడం. ఈ దేవుడు చాలా శక్తిమంతుడు. ఆ దేవుడు ఆ శక్తిమంతుడు. ఈ దేవుడు ఇవి చేస్తాడు. ఆ దేవుడు అవి చేస్తాడు అన్నీ పోల్చబడుతుంటాం. పోల్చబడడం గురించి చెప్తున్నాడు. అయితే ఏ రూపంలో ఆయనకు సాటి చేయగలవు? చెయ్యలేవు కదా! రూపం అంటే ఏంటి? నువ్వొక ఆకారం చెప్తున్నావు. నువ్వు ఆకారాన్ని చెప్తున్నావు. బట్ నువ్వెప్పుడైనా దేవుడిని చూసావా? మనం చూడలేనప్పుడు నువ్వు ఆ యొక్క ఆకారాన్ని, ఆ యొక్క శిల్పాన్ని చెక్కి దానివల్ల ఎవరికి ఉపయోగం? ఎవరికి నువ్వు నేర్పిస్తున్నావు దేవుడి గురించి అని దేవుడు క్వెషన్ చేస్తున్నాడు. అంటే ఈరోజు నువ్వు విగ్రహాలు చేస్తున్నావు. దాన్ని ఏం చేస్తున్నావు అంటే రకరకాల విగ్రహాలు చేసుకొని ఆరాధిస్తున్నావు. ఏవేవో చేస్తున్నావు. బట్ వాటికి రూపం ఎక్కడి నుంచొచ్చింది? మనుషులు చేస్తే వచ్చింది. దేవుడు చేస్తే రాలేదు. బట్ దేవుడేమంటున్నాడు? నేను నా పోలిక చొప్పున మిమ్మల్ని చేశానంటున్నాడు. అంటే దేవుడు ఎలా ఉన్నాడో అదే రూపాన్ని మనకిచ్చాడు. బట్ మనం ఎవరిని ఇప్పుడు ఆరాధిస్తున్నాం? ఏ రూపాన్ని మనం కొలుస్తున్నాం? ఎలాంటి రూపాన్ని మనం ఆరాధిస్తున్నాం? అంటే సృష్టికర్తను వదిలేసి లోకం మీద కనిపిస్తున్న ప్రతి ఒక్క రూపాన్ని కూడా నువ్వు ఇప్పుడు ఆరాధిస్తున్నాం. అవన్నీ చేస్తుంటారు. ఆహ్, ధూపాలేస్తుంటారు. నైవేద్యాలు పెడుతుంటారు. హూ కేర్స్? కిందేమంటున్నాడు 18, 19లో అయితే కావున మీరు ఎవనితో దేవుని పొందురంటున్నాడు. 19లో విగ్రహమును చూడగా శిల్పి దానిని పోత పోయిను. కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును. దానికి వెండి గొలుసులు చెయ్యును. సో, మనం బయట చూసుకుంటే ప్రపంచంలో ఒక విగ్రహాన్ని కట్టి, దానికి గోల్డ్ మళ్ళీ అసల అంటే నో యూజ్ అన్నమాట. యూజ్‌లెస్ థింగ్ ఏంటంటే అసలు అసలు అవసరమా విగ్రహానికి గోల్డ్ అవసరమా? చైన్‌లు అవసరమా? అసలు విగ్రహమే అవసరమా? నథింగ్ కదా! గాడ్ స్పిరిట్ ఇంపార్టెంట్ అండ్ అది మనకు చాలు. దేవుడు ఉంటే చాలు. ప్రతిమలు చేయాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళేం చేస్తున్నారంటే విగ్రహాన్ని చూడగా శిల్పి దాన్ని పొదిగి మంచిగా చేసి, ఆకారాన్ని చేసి కంసాలి ఏం చేస్తాడు బంగారం నుంచి చేస్తాడు కదా! ఆ రేకులన్నీ పొదిగి దానికి రాస్తాడంట. ఎవరికి ఉపయోగం అంటున్నాడు దేవుడు. దేనికి ఉపయోగం? ఎందుకు ఉపయోగం? ఎవరికి నువ్వు బంగారం వేస్తున్నావు? నిజమైన దేవుడిని వదిలేసి నువ్వెవరు ఆరాధించడానికి అంటున్నాడు. అడుగుతున్నాడు క్వెషన్ చేస్తున్నాడు. విలువ విలువగల దానిని అర్పింపజాలని నీర్ నీ నీరసుడు కూర్చొని బ్రాను ఏర్పరచుకొన్న కదలని విగ్రహములను ఆహ్, స్థ స్థాపించుటకు నేర్పుగల పని వానికి వెదకి పిలుచుకొను. అంటే ఇప్పుడు విగ్రహం కదులుతదా? అంటే కదలదు. విగ్రహం మాట్లాడదు. చెవులున్నా వినవు. నోరున్నా మాట్లాడదు. నడవదు. ఏమి చేయదు. యూజ్‌లెస్ థింగ్. ఇప్పుడేదైనా సడెన్‌గా ఏదైనా వచ్చిందంటే భూకంపం వచ్చి పడిపోద్ది. దానికి శక్తి లేదు పడిపోతుంది. శక్తి ఉంటే పడిపోతదా ఎక్కడైనా విగ్రహం నువ్వు కడితే? సో, పడడానికి ఛాన్స్ లేదు. దానికి విలువే లేదు అంటున్నాడు దేవుడు. విలువ లేని దాన్ని మనం ఆరాధిస్తున్నాం అంటున్నాడు. అంటే ఫస్ట్ అంతా కూడా ఏమని ఓదార్చు అంటున్నాడు. తర్వాత ఏమొచ్చి బలంగా ఎళ్లి ప్రకటించమని చెప్తున్నాడు. వీధుల్లోకెళ్ళి పిరికితనం వద్దంటున్నాడు. మళ్ళీ అంటున్నాడు నువ్వేవో విగ్రహాలు చేస్తున్నావు. అవన్నీ కూడా పనికిరావు అంటున్నాడు. కంసాలి బంగారంతో పొదుగుతాడు. చైన్‌లు చేస్తాడు. బంగారం ఏస్తాడు గానీ ఎవరికి ఉపయోగం? అవి నడుస్తాయా అంటున్నాడు. కదులుతాయా అంటున్నాడు. మీకు తెలియదా అంటున్నాడు. మీరు వినలేదా అంటున్నాడు. మొదటి నుండి ఎవరు మీతో చెప్పలేదా అంటున్నాడు. మొదటి నుంచి దేవుడు చెప్తున్నాడు కదా! విగ్రహాలు చెయ్యొద్దు. 10 ఆజ్ఞల్లో ఏం ఆజ్ఞ? మొదటాజ్ఞ అదే కదా! నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నీటి కిందైన, ఆకాశమైన దేని కిందైనా అసలు మట్టితో దేనితో కూడా నువ్వేం చేయకూడదు. విగ్రహాలు కట్టకూడదు అంటున్నారు. మరి నువ్వు దేనితో విగ్రహం కడుతున్నావు? నువ్వేం చేస్తున్నావు? అంటే మీకు తెలియదా అంటున్నాడు. తెలుసు కదా మనకి. తెలిసినా తెలియనట్టే ఉంటున్నాం. వినలేదా? విన్నా గాని వినలేనట్టే పక్క నుంచి ఎళ్ళిపోతున్నాం. అంటే ఒక చెవు నుంచి విని, ఇంకో చెవు నుంచి వదిలేయడం లాగా. మొదటి నుండి ఎవరు మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుట నుండి బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా? మరి దేవుడు భూమికి పునాదేసాడు. భూమికి పునాదుందని సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది రీసెంట్‌గా. సో, భూమికి పునాదున్నప్పుడు దేవుడు భూమిని పునాది ఏస్తున్నప్పుడు, మరి దేవుడు ఇవన్నీ కూడా పెడతాడు కదా! నీకు నిజంగా కావాలంటే అంటే విగ్రహం కావాలంటే దేవుడే చెప్పించి, ఇది నా విగ్రహం నేనిలా ఉంటాను. నన్ను పూజించండి, గణపరచండి, మహిమపరచండి ఇవన్నీ చెప్తాడు కదా! ఎందుకు చెప్పలేదు? అంటే దేవుడికి తెలీదా? అంటే మనకి గ్రహించలేదా? దేవుడు ఏం చేస్తున్నాడనేది? ఈవెన్ గాలి మనకొస్తుంది. గాలిని మనం ఏం చేస్తున్నామంటే పీలుస్తున్నాం. బట్ గాలిని మనం చూడలేం. బికాజ్ మనకేంటంటే బ్రతకడం ఇంపార్టెంట్ కానీ గాలి ఎక్కడి నుంచొస్తుంది? అదెలా ఉంటది? ఏ ఆకారంలో ఉంటది? అది మనకు అనవసరం. దేవుడు అదే అంటున్నాడు. గ్రహించలేదా అంటున్నాడు. ఫౌండేషన్స్ వేసింది భూమి మీద ఎవరు? ఆయనే కదా!
సో, అయినా మనం గ్రహించట్లేదు అంటున్నాడు. వినట్లేదు అంటున్నాడు. భూమండలం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడంటున్నాడు. నివాస స్థలం అంటే మనమే. మిడతల వలె కనబడుతున్నామంట. ఒకడేమో తెరను చింపినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేయును. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దాన్ని నివాస స్థలము ఏర్పరచునని. దేవుడు నివాసాన్ని ఏర్పరిచే దేవుడు గొప్పవాడు. సో, ఇది భూమి మీద సమస్తం ఆయన చేస్తున్నాడంటే మనం కూడా దానికి తగినట్లుగా మనం చెయ్యాలి. దేవుడు తగినట్లుగా ఉండాలి. పూత విగ్రహాలను ఆరాధించడం, దాని చుట్టూ తిరగడం ఇలాంటివి చేయొద్దంటున్నాడు. ఆయన గ్రహించలేదా అంటున్నాడు. నేను పునాదులేసాను కదా! అని అంటున్నాడు. పునాదులు మనకు గుర్తుండాలి కదా! దేవుడు పునాది. సో, దేవుడు మళ్ళీ మనతో అంటాడు. ఏమంటున్నాడంటే మనకిచ్చాడు. "నీ కనులు పైకెత్తి" 40 అధ్యాయంలో 26 వచనంలో "నీ కనులు పైకెత్తి చూడుడి." ఏం చూడంటే పైకెత్తి చూడమని కనులు ఒకసారి పైకెత్తండి చూడు. ఇమాజిన్ యువర్ సెల్ఫ్. కనులు పైకెత్తి ఒకసారి చూసి, వీటిని ఎవడు సృజించెను? ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకసారి ఆకాశం వైపు అలా కళ్ళు పైకెత్తి చూసి ఇమాజిన్ చేసుకొని, ఎవరు సృజించారు? ఎవరి సృష్టంతా చేశారు? వీటిని లెక్క చొప్పున వీటిని సమూహములు బయలుదేరి జేసి, వీటన్నిటికిని పేర్లు పెట్టి పిలుచువాడే గదా! అదే కదా! ఒకసారి మనం మనస్ఫూర్తిగా ఆకాశం వైపు మన కన్నులెత్తి చూసినప్పుడు ఆర్ ఎల్స్ కన్నులెత్తి చూసినప్పుడు మనకేం కనిపిస్తదంటే వాటిని జూస్తున్నప్పుడు అది ఎలాగా ఇప్పుడు మనం కూడా ఉంది ఆకాశం ఉంది. ఆకాశం వైపు చూస్తాం. దాన్ని మనం ఏమనుకుంటామంటే, అబ్బా! ఎంత బాగుంది దేవుడసలు ఎలా సృష్టించాడు? ఎలా చేశాడు? ఎలాగా చెప్పాడు? ఇవన్నీ మనం ఆలోచిస్తుంటాం గదా! సో, దేవుడంటున్నాడు, "మీ కళ్ళు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను." దేవుడు సృజించాడని మనం మనుషులు మర్చిపోతున్నారు. బట్ దేవుడు మర్చిపోలేదు. వీటిని ప్రతీదీ లెక్కే ఉంది. జనానికి లెక్కుంది, జనసంఖ్య ఉంది, జంతువులకి జనసంఖ్య ఉంది. అండ్ ఇంకొకటేటంటే ఆకాశానికి ఇప్పుడు నక్షత్రం అంటే దానికి కూడా జనసంఖ్య ఉందంట. లెక్క చెప్పున సమూహంలో బయలుదేరి చేసిన వీటన్నిటిని పేరు పెట్టిన పిలిచేవాడే కదా! అంటే దేవుడే కదా! ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే ఆయన గ్రహించమంటున్నాడు. నేనున్నాను నన్ను గ్రహించండి అంటున్నాడు. నేను సృష్టించేసాను మీరు ఎవరెవరినో ఆరాధిస్తే ఎలా కుదురుతది? నన్ను కదా మీరు ఆరాధించాలి, గనపరచాలి. సో, ఇవన్నీ కదా చేయాలి కదా! అంటున్నాడు. తన అధిక శక్తిని చేతను తనకు కలిగియున్న బలేతసయం. బలాతిశయం అంటే బలంతో, స్ట్రెంగ్త్‌తోని చేతను ఆయన ఒకటిని ఆయనే విడిచిపెట్టలేదని చెప్పి దేవుడు అంటున్నాడు. సో, ఇంత గొప్పగా చేస్తున్న వ్యక్తిని మనం చూడకుండా, మనం ఎక్కడెక్కడో చూస్తున్నాం. లోకం వైపు చూస్తాము, మనుషుల వైపు చూస్తాము, ఎవరు సహాయం చేస్తామని చూస్తాం. బట్ మన సహాయం దేవుడి దగ్గర నుంచి వస్తుందని చెప్పి మనం గ్రహించలేకపోతున్నాం. సో, ఎన్నో లోపాలు మనలో ఉన్నాయి. ఎలాంటి లోపంలోకెళ్తున్నాము? అయితే 27 వచనంలో యాకోబు నా మార్గము యెహోవాకు మరుగైయున్నది. నా న్యాయం నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవెలా అనుచున్నావు? ఇశ్రాయేలు నీవెలా ఇలాగ చెప్తున్నావు? అంటే అలా ఇశ్రాయేల్ అనుకుంటున్నారంట. అంటే మనం ఇశ్రాయేల్ అంటే మనము. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అంటే దేవుడి దృష్టికి న్యాయం కనిపించట్లేదు. అంటే ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది అక్రమమో ఏమీ అది కనిపించట్లేదు. ఎందుకంటే బబులోను సామ్రాజ్యంది చెరపట్టబడినప్పుడు మరి అలాంటి భయంకరమైన చెరలో ఉన్నప్పుడు మొరపెడుతున్నప్పుడు దేవుడికి కనిపించలేదని చెప్పి అడుగుతున్నారు. అంటే యాకోబు నా మార్గం యెహోవాకు మరుగై ఉన్నది. అంటే యాకోబు మార్గం దేవుడికి తెలిసిందంట గాని ఈళ్ళకి కనిపించలేదంట. అంటే న్యాయం నా దేవుని దృష్టికి కనబడలేదా అని నీవెలా అనుకుంటున్నావు అని ఇశ్రాయేల్ అనుకుంటున్నారు. ఇశ్రాయేల్ మైండ్‌సెట్ అంతా డిఫరెంట్ అన్నమాట. మన మైండ్‌సెట్ కూడా అంతే. వాళ్ళకి దేవుడు మంచి చేశాడు. వాళ్ళకి దేవుడు ఆహ్, ఇవన్నీ చేస్తున్నాడు. బట్ నా విషయానికొచ్చినప్పుడు నా మార్గమంతా కూడా ఏంటంటే శూన్యంలాగా ఉంది. నా మార్గమంతా కూడా నాకు దేవుడు అంటే న్యాయం కనిపించట్లేదా? అంటే ఈరోజు నన్ను చాలా మంది గాయపరుస్తున్నారు. అయినా సరే నేను మౌనంగానే ఉంటున్నాను. అయినా సరే నాకు ఎ ఎ అంటే ఎంత కామ్‌గా ఉంటున్నానంటే ఈవెన్ అంత కామ్‌గా నేను అప్పట్లో కూడా ఉండేవాడిని కాదు. బట్ వన్స్ ఎప్పుడైతే దేవుడిని యాక్సెప్ట్ చేశానో అప్పుడు నేను కామ్‌గా ఉంటున్నాను. నా పని నేను చేసుకుంటున్నా. అయినా నోరిప్పట్లే. అయినా వాళ్ళు హెచ్చించబడుతున్నారు. బట్ నేనెప్పుడు తగ్గింపబడుతూనే ఉన్నాననే నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు అనుకోవద్దు అంటున్నాడు. యాకోబు మార్గం దేవుడికి తెలిసినప్పుడు నీ మార్గం దేవుడికెందుకు తెలీదు? అంటే నువ్వు ఏ దారిలో ఎళ్తున్నావు? ఏ మార్గంలో ప్రయాణిస్తున్నావు? నువ్వెక్కడికెళ్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఎలాంటి ఆలోచనలు నీ మైండ్‌లో పరిగెడుతున్నాయి? ఇవన్నీ కూడా దేవుడికి తెలీదా? యాకోబు మార్గం యాకోబు మార్గం ఎక్కడ తెలిసింది? యాకోబు అన్నకు భయపడి పారిపోతాడు కదా! పారిపోయి అరణ్యంలోకి అట్లా నడుచుకుంటూ ఎళ్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇద్దరు ఫైట్ చేసుకుంటారు గదా! పోరాడతాడు కదా! యాకోబు పోరాడి గెలుస్తాడు కదా! అంటే యాకోబు ఏ మార్గంలో ఎళ్తున్నాడో దేవుడికి తెలీదా? తెలిసి దేవుడు స్వయంగా వచ్చి పోరాడాడు. ఆశీర్వాదం ఇచ్చాడు. ఇశ్రాయేల్‌గా మార్చాడు. ఇన్ని మార్గం తెలిసిన అంటే నీకు ఇశ్రాయేల్ అయిన నువ్వు నీకు ఇన్ని ఆహ్
మీ పితరులు ఇంత దేవుడు కార్యాలు చేసి మీకింకా తెలియకపోతే ఇంకెందుకు? మీ పితరులు చూసి మనం అందుకే పితరులండి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏమని జ్ఞాపకం చేసుకుంటాం? యాకోబు, ఇసాకు తర్వాత ఇసాకు, యాకోబు, అబ్రహాం, ఇసాక్, యాకోబు 3 పేర్లు పెట్టి మనం ప్రార్థిస్తాం. బికాజ్ దేవుడు మన పితరులను జ్ఞాపకం చేసుకుంటే మనం చేసినప్పుడు మన ప్రార్థనలు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని చెప్పి ఒక ఆలోచన. సో, ఇట్లా దేవుడి మార్గం మన మార్గం అంటే ఆయనకి తెలుసు. బట్ మనకు తెలీదనుకుంటున్నాం. మీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతరమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలసడు. ఆయన జ్ఞాపకమును శోధించుట అసాధ్యం. సో, మనం శోధిస్తూ ఉంటాం ఇక్కడ ప్రతిసారి. 28వ వచనంలో శోధిస్తున్నామంట. శోధించొద్దంటున్నాడు. సో, ఇలా శోధించారు. ఎవరు శోధించారు? మోషే, అహరోను, మిరియాము ముగ్గురు. అయితే ఈ ప్రవక్తలు. ఆమె కూడా ప్రవక్తనే. ముగ్గురు ప్రవక్తలే. అయితే మోషేని చూసి అసూయపడి ఆమె ఏం చేసిందంటే శోధించింది. శోధించగానే వెంటనే ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది. మళ్ళీ ఆ కుష్ఠరోగం మంచిదే. బట్ శోధించింది. అప్పుడు ఆ టైంలో ఆమె ఉన్న సిట్యుయేషన్‌కి తగినట్ల ఆమె సిట్యుయేషన్ తగినట్లు ఆమె శోధించబడిన తర్వాత తర్వాత లాస్ట్‌లో ఏం జరుగుతదంటే ఆహ్ ఏం జరుగుతది? అయితే మళ్ళీ మోషే ప్రార్థిస్తాడు. దేవా క్షమించండి, ఫర్‌గివ్ చేయండి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఫర్‌గివ్ చేసి మెర్సీ చూపించి మళ్ళీ ఆ కుష్ఠరోగం తీసి నార్మల్‌గా ఒక మనిషిని చేస్తాడనమాట. సో, దేవుడు అంటున్నాడు భూదిగంతములను సృజించిన యెహోవా. భూదిగంతం అంటే ఈ ఎర్త్‌ని సృజించిన దేవుడు. నిత్యుడగు దేవుడని మనకు తెలీదా? ఎవర్ లాస్టింగ్ గాడ్ అని మనకు తెలీదా? క్రియేటర్ అని తెలీదా? ఈ భూమిని సృజించిన వాడని మనకు తెలీదా? ఆయన సొమ్మసిల్లడంటున్నాడు. ఆయన అలసిపోడంట. బట్ మనం అలసిపోతున్నాం. మనం కంప్లెయింట్ ఇయడానికే అలసిపోతున్నాం. విసిగించడానికి దేవుడు ప్రతిసారి విసిగిస్తూనే ఉండాలి. మాటి మాటికి విసిగిస్తూనే ఉండాలి. విసిగిస్తూనే ఉండాలి. ఒక స్త్రీ విసిగిచ్చినట్లుగా విసిగిస్తుండ కొత్త నిబంధనలో చూస్తాం. మాటి మాటికి తలుపు తడుతూ విసిగిస్తూనే ఉన్నాడు. బట్ దేవుడు న్యాయం తీర్చలేదా? న్యాయం తీర్చాడు. ఎందుకు విసిగించింది? దేవుడు అలసిపోయేవాడు కాదు. సొమ్మసిల్లడంట. అలడు. ఆయన జ్ఞానం. ఆయన జ్ఞానం శోధించక అసాధ్యం అంటున్నాడు. శోధించక అసాధ్యం. అంటే మనకి శోధించే అవకాశం కూడా లేదు. అంత దేవుడిదనమాట. దేవుడేమంటున్నాడు మళ్ళీ, "నువ్వు ఒకవేళ అలసిపోయి ఉన్నావేమో, దేర్ ఈస్ నో హోప్ ఇన్ యువర్ లైఫ్. సర్కమ్‌స్టాన్సెస్ అంటే భయంకరమైన ఒక ఆహ్, మార్గం మార్గంలో ఎళ్తున్నావేమో, స్టెబిలిటీ లేదేమో లైఫ్‌లో ఆర్ ఒకవేళ మీ భార్యాభర్తల మధ్య సమస్యలేమో, లేదా వివాహం కోసం ఎదురు చూసిన దాంట్లో సమస్యలేమో, జాబ్ విషయంలో సమస్యలేమో, లోకంలో నీ ఇంటి పక్క చుట్టుపక్కల ఉన్నవారితో నీకు సమస్యలేమో, అందుకే అలసిపోతున్నావేమో, నిరాశ పడుతున్నావేమో, దుఃఖిస్తున్నావు. దేవుడు వద్దంటున్నాడు. అలసిపోను అంటున్నాడు. నేను అలయను అంటున్నాడు. ఆయన అలయనైనప్పుడు నువ్వెందుకు అలసిపోతున్నావు? అసలిక్కడ మళ్ళీ అంటున్నాడు 29వ వచనంలో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. ఎప్పుడైతే నువ్వు సొమ్మసిల్లుతావో, ఎప్పుడైతే నువ్వు ఆహ్, దీన మనసుతోని, నిరాశతోని, నిస్పృహతోని, భయంకరమైన ఎడారి మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి ఈరోజు వాగ్దానం అంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు శక్తి లేదేమో నీలో, శక్తి అంతా అణిగిపోయిందేమో, కరిగిపోయిందేమో, బలం లేదేమో, ఆరోగ్యంలో ఆహ్, ప్రతిసారి నీ ఆరోగ్యం క్షీణిస్తుందేమో, ప్రతిసారి నువ్వు సిక్ అవుతున్నావేమో, ఏంటి నా లైఫ్ ఎందుకు ప్రతిసారి నేను నా అనారోగ్యంతో బాధపడుతున్నా, అనారోగ్యం ఎందుకు నన్ను వేధిస్తుంది, పీడిస్తుందని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేయవాడు ఆయన. ఆయన అంటే స్ట్రెంత్ ఇస్తాడంట. ఇంక్రీజ్ చేస్తాడంట. ఎప్పుడు కూడా ఫెయింట్ అవ్వమంట. అంటే సొమ్మసిల్లవంట. సో, అలా దేవుడు వాడుకున్న ఒక పవర్ ఇస్తాడంట. సో, పవర్ ఇచ్చినప్పుడు నువ్వెలా ఉంటావు? స్ట్రాంగ్‌గా ఉంటావు. మళ్ళీ అంటాడు 30 వచనంలో, "బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు." త్రొట్టిల్లుదురు అంటే పడిపోవడం కాదు. నువ్వు పడినా జస్ట్ మనం ఇసుక మీద కాలేసుకొని నడుస్తున్నప్పుడు చిన్న స్కిడ్ అవుతది. బట్ పూర్తిగా పడం. బట్ వెంటనే మన బాడీ అలర్ట్ అవుతది. అలర్ట్ అయినప్పుడు నువ్వు స్టెబిలిటీ ఉండి వెంటనే ఏదో ఒకటి పట్టుకోవడానికి ట్రై చేస్తావు. అయితే అండి బాలురంటే చిన్న పిల్లలు ఏం చేస్తారు? వెంటనే సొమ్మసిల్లుతారు. చిన్న పిల్లలకేంటంటే మనకున్న ఎనర్జీ లెవెల్స్ గాని ఇవేమి ఉండదనమాట. మనకున్న కేపబిలిటీ ఆర్ కెపాసిటీ గాని ఇవేమి ఉండదు కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే సొమ్మసిల్లిపోతాం. అంటే నిరాశ పడిపోతాం. చిన్న పిల్లలు. ఆళ్ళు ఫాస్ట్‌గా చిన్న పిల్లలు అంతే కదా! స్కూలుకెళ్ళి వస్తున్నప్పుడు "అమ్మా అలసిపోతున్నా ఏమన్నా పెట్టమ్మా" అంటాం కదా! సో, అట్లా అన్నమాట. బట్ యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. ఎప్పుడు త్రొట్టిల్లుతా ఎప్పుడైతే సొమ్మసిల్లుతో అప్పుడు త్రొట్టిల్లుతాం. అంతే కదా! బట్ పూర్తిగా అయితే పడిపోం. దేవుడు పడనియ్యడు. పడిపోవాలన్నా, నిలబడాలన్నా మన చేతిలో ఉంటది. సో, ఆయన యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు అంటున్నాడు. అయితే కిందన దేవుడు అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు
నూతన బలం పొందుదురు. నువ్వు దేవుడి కోసం ఎదురు చూస్తున్నావంటే, దేవుడు రాజ్యం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావంటే, దేవుడి యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నావంటే, ఈ రోజు నా దేవుడు అంటున్నాడు. యెహోవా కొరకు ఆయన కోసం ఎదురు చూస్తున్న వారెవరైనా గాని, వాళ్ళకి నూతన బలమొస్తదంట. న్యూ స్ట్రెంత్ ఒస్తదంట. అంటే కొత్తగా అంటే రిన్యూ దేర్ స్ట్రెంత్ అంట. అంటే నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె. పక్షిరాజు వలె అంటే ఒక పక్షి ఎలా అయితే రెక్కలు చాపి పైకి ఎగురుదునో, అలయక పరుగులెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవుడు ఏమంటున్నాడంటే, చాలా మంది 40 సంవత్సరాలకే, 30 సంవత్సరాలకే అరే! నా వయసయిపోతుంది. నా బాడీలో ఉన్న బోన్స్ స్ట్రెంత్ ఇవ్వట్లేదు. నేను నేను ఏంటి ఇంత ఫాస్ట్‌గా నేను ఏజ్ అయిపోతున్నానేంటని మనలో వస్తది. దేవుడేమన్నాడంటే, "నువ్వు ఏజ్ అవ్వవు." అంటే నీకు యంగ్ ఏజ్ ఉంది. అంటే యంగ్‌గా ఉంటావు అంటున్నాడు. అంటే పక్షిరాజు. ఇప్పుడు మనం ఎన్నో పక్షులు చూస్తుంటాం. నువ్వు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు చూడు అదే పక్షిని పెంచుకో. ఆ పక్షి అలా ఉంటది. ఆ పక్షికున్న కలర్ అలానే ఉంటది. అండ్ పక్షికున్న కంటి యొక్క చూపు గాని, ఆ పక్షి చూపు గాని, నడక గాని, ఎగిరే విధానం గాని ఎన్ని సంవత్సరాలు పెంచుకో 10 సంవత్సరాల నుంచి నువ్వు ఒక పక్షిని పెంచుకున్నావంటే దానికన్నా స్ట్రెంత్ నీకిస్తానంటున్నాడు. ఈవెన్ అవి మనం అంటే ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచంలో ఈ యొక్క జనరేషన్‌లో మనం ఎక్కడ చూసినా కళ్ళు కనిపించవు. అంటే బ్లైండ్. చిన్న ఏజ్‌లోనే బ్లైండ్‌గా అయిపోవడం లేదా సైట్ రావడం ఎక్కడి నుంచి వస్తుందంటే బాడీ యొక్క బలహీనత అంటున్నాడు. బట్ దేవుడు ఏమంటున్నాడంటే నీ యొక్క ఐస్‌ని నేను షార్పెన్ చేస్తా. అంటే నీ యొక్క ఐస్‌ని చురుకుగా చేస్తానంటున్నాడు. అండ్ తర్వాత ఏమంటున్నాడంటే నీ యొక్క మంచి స్ట్రెంత్ ఇస్తానంటున్నాడు. అంటే నీ యొక్క పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు అంటున్నాడు. అంటే నువ్వు 40 సంవత్సరాలొచ్చినా, 50, 60, 70 సంవత్సరాలొచ్చినా నువ్వు పక్షిరాజు ఎలా ఎగురుతున్నావో అలా ఎగురుకొని పరిగెడతావంట. అంత స్ట్రెంత్ నీలో ఉంటది. అంటే యవనంగా నువ్వు ఉంటావంట. చాలా మంది చూడండి 40, 50, 60 వచ్చిన వాళ్ళు యంగ్‌గా ఉంటారు. బికాస్ ఆఫ్ గాడ్ ఈస్ రిన్యూయింగ్ దర్ స్ట్రెంత్. గాడ్ స్ట్రెంత్‌నిస్తున్నాడు. బికాజ్ స్పిరిచ్యువల్‌గా ఉన్నావనుకో, ఆ స్పిరిచ్యువల్ లైఫ్ ఆ వాటర్ ఎప్పుడు నీలోని నాటబడుతూ ఎదుగుతుందనుకో, ప్రార్థిస్తున్నావనుకో గంటల తరబడి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆ గ్లోనెస్ కనిపిస్తది. ఉపవాసం ఉన్నప్పుడు అంతే కదా! దానియేలు ఏం చేశాడు? ఉపవాసం చేశాడు. ఎన్ని రోజులు చేశాడు? 7 రోజులు చేశాడు. 7 రోజులు ఏం తిన్నాడు? మాంసాహారం అంతా ముట్టుకోలేదు. సో, మన వాళ్ళేమంటారు? మన ఇంట్లో వాళ్ళేమంటారు? బయట వాళ్ళేమంటారంటే, మనకంటూ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఏం తినాలి? ఫిష్‌లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 ఉంటది. సో, చికెన్‌లో ప్రోటీన్ ఉంటది. మటన్‌లో ప్రోటీన్ ఉంటది. అది తింటే మనకి స్టామినా, ప్రోటీన్ వస్తది. మరి ప్రోటీనొచ్చిన సోర్స్‌ని డానియేల్ ఎందుకు వదిలేసాడు? బికాజ్ తనొక్క ఆలోచన, తనొక్క మొత్తం అంతా స్ట్రెంత్ కూడా ఎవరి మీద పెట్టాడంటే దేవుడి మీద మాత్రమే పెట్టాడు. దేవుడి మీద పెట్టింది కాబట్టే ఏంటయింది? మాంసాహారం ముట్టుకోలేదు 7 రోజులు కూడా. 7 ఉపవాసంలో తనతో పాటు ఉన్న స్నేహితులందరూ ఉపవాసమే ఉన్నారు. ఏం తిన్నారు? ఆకుకూరలు మాత్రమే తిని వాళ్ళ మొఖం ఎలా ఉందని ప్రకాశవంతంగా ఉందంట. బలంగా ఉన్నారంట. మాంసాహారం తిన్నవారితో కంపేర్ చేసుకుంటే వీళ్ళు మరీ బలంగా చూడ్డానికి కాంతివంతంగా ఉన్నారంట. సో, అలాంటి కాంతినిస్తాడంట. ఎప్పుడు కాంతినిస్తాడు? అలయక, సొమ్మసిల్లక దేవుడి మీద ఆనుకొనున్నప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు మాత్రమే దేవుడివన్నీ చేస్తాడు. అందుకే దేవుడి కొరకు కనిపెట్టమని, దేవుడి కోసం ఎదురు చూడాలంట. అంటే ఎదురు చూడడం అంటే ఏంటి? ఎప్పుడెప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడా? దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యంతో ఎలా మాట్లాడుతున్నాడు? ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడినా ఉత్సాహం నీలో ఉండాలి. నీలో ఆ ఉత్సాహం గాని, ఆ యొక్క నిరీక్షణ గాని, అదేటి లేకుండా నువ్వు చర్చికెళ్ళినా, మీటింగ్స్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గాని దేవుడు నీతో మాట్లాడినా గాని నీకర్థం కాదు. నీ స్టేట్ ఆఫ్ మైండ్ కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంది. బికాజ్ ఏంటంటే నీ మైండ్ అనేది దేవుడి కోసం ఎదురు చూడట్లేదు. అంటే దేవుడి వైపు చూడట్లేదు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారంటున్నారు. దేవుడి కోసం ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. మరి చూడలేని వారు బలం ఎలా పొందుకుంటారు? ఈరోజు నీకు బలం కావాలన్నా, కంఫర్ట్ కావాలన్నా, ఈ యొక్క భయంకరమైన చెర నుంచి నువ్వు బయటికి రావాలన్నా, ఈ భయంకరమైన వేదన నుంచి బయటికి రావాలన్నా గాని, ఒకవేళ పక్షిరాజు వలె నీ యవ్వనం కొత్తగా అవ్వినట్లు అంటే నీ చర్మం నువ్వు ఏజ్ అవుతున్నగా నీ చర్మం అలానే ఉంటది. కాంతివంతంగా మెరుస్తుంది. బికాజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడి కోసం చూసావు. దేవుడు ఏం చేస్తున్నాడు? నీ యొక్క స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. సో, మోషే కూడా అంత ముసలివాడైన మోషే కొండనెక్కలేదా? 100 సంవత్సరాలు దాటిపోయిన వ్యక్తి ఆయన. అతనెక్కినవాడు మనం ఎందుకు ఎక్కలేకపోతున్నాం ఈ రోజున? 30 సంవత్సరాలకే ఎందుకు డీలా పడుతున్నాం? అంటే 20 సంవత్సరాలకే ఎందుకు మనం వీక్ అయిపోతున్నాం? బోన్స్ ఎందుకు స్ట్రెంత్ లేదు? బికాజ్ ఆఫ్ మన దేవుడి కోసం ఎదురు చూడట్లే. వి ఆర్ నాట్ సీయింగ్, వి ఆర్ నాట్ సెర్చింగ్ గాడ్.
అందుకే మనం ఏం వీక్ అవుతున్నాం. అందుకే దేవుడేమంటున్నాడు, పక్షిరాజు వలె నీ రెక్కలు రెక్కల చాప పైకి ఎగిరినట్లు ఆయన పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిపిస్తానంటున్నాడు. సొమ్మసిల్లక ఆయన నిన్ను నడిపించును అంటున్నాడు. సో, నడిపించే దేవుడు, మనల్ని ఏం చేస్తే కరుణించే దేవుడు, జాలి చూపించే దేవుడు, రక్షణిచ్చేవాడు, మనకి నూతన జీవితాన్ని ఇచ్చేవాడు, బలపరచువాడు ఆయనే. పిరికితనం ఉంటే పిరికితనం తీసేవాడు ఆయనే. పిరికివారు దేవుడి రాజ్యానికి వారసులు కాదని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. బట్ నేనేం చెప్తున్నా అంటే, మనం పిరికితనం వదిలేయాలి ఫస్ట్. ఒక స్టెప్ నువ్వు వేస్తానంటే కంప్లీట్‌గా ఏంటి దేవుడికే నువ్వు వదిలిపెట్టాలి. యెషయా గ్రంథం 40 అధ్యాయం అంతా కూడా దేవుడు రిపీటెడ్‌గా చెప్తున్నాడు. ఇఫ్ యూ నీడ్ కంఫర్ట్ కమ్ టు మీ అంటున్నాడు. నీకు కంఫర్ట్ కావాలా? నువ్వు నా దగ్గరికి రా. డోంట్ గో టు పీపుల్ అంటున్నాడు. ఏ జనాల దగ్గరికి ఎక్కడికి నువ్వు వెళ్ళకూడదు. ఈవెన్ ఫ్యామిలీ ఆర్ సొంత ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు. డు నాట్ గో టు ఎవ్రీవేర్. డు నాట్ గో టు పీపుల్ యాక్సెప్ట్ మీ. ఆయన ఒక నామాన్ని మనం ఎక్సాల్ట్ చేయాలి. ఉన్నతంగా ఆయన హెచ్చించబడాలి. అప్పుడే కదా మనం కూడా దేవుడు ఏం చేస్తాడు, తగిన కాలంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు. బికాజ్ మనం ఎక్సాల్ట్ చేసాం. నేముని ఎత్తి పట్టుకుంటున్నాం. సో, ఆయన చెప్తున్నాడు, నీకు ఓదార్పు కావాలి. సో, ఏం చేయాలి? దేవుడి దగ్గర రమ్మని అంటున్నాడు. ఓదార్పు అనే కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటది. ప్రతి ఒక్క మనిషికి ఒక పెయిన్ అనేది ఉంటది. ప్రతి పెయిన్ నుంచి కూడా మనకి ఒక ఓదార్పు కావాలి. ఒక మనిషి కావాలి. ఒక తోడు కావాలి. ఆ తోడు ఎవరంటే యేసుక్రీస్తు వారే. సో, తోడుగా ఉంటాడు. చెరసాల్లో ఇంకా ఎవరు, ఈ పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు, బంధింపబడినప్పుడు ఏం జరిగింది? దే నీడ్ కంఫర్ట్. బట్ డిడ్ దే సీక్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ పీపుల్? లేదు కదా! ఎవరి దగ్గర వారు హెల్ప్ అడగలేదు. బట్ ఆ రాత్రంతా ఏం చేశారు? సంఘం ప్రార్థించింది. ఇవన్నీ జరుగుతున్నాయి. వారేం చేస్తున్నారు? వారు కూడా ప్రార్థిస్తున్నారు. దేవదూత వచ్చి ఆ యొక్క సరసాలను ఏం చేశాడంటే విడిపించాడు. బయటికి తీసుకొచ్చాడు. బట్ వాళ్ళు అక్కడే ఉన్నారు. కదిలి రాలే. మనమైతే పారిపోతాం. అలాంటి మన పనులు చేస్తే. అంటే జైల్‌లో ఉండి సడెన్‌గా దేవదూత వచ్చి ఒక జైలు ఒక తలుపులు తీస్తే వెంటనే పారిపోతాం. బట్ వాళ్ళ ఫెయిత్ అక్కడ కనిపిస్తది. దేవుడు కంఫర్ట్ చేసాడు. దూతని పంపించాడు. ఇప్పుడు మన మధ్య కూడా ఒక దేవదూత ఉంది. మన మధ్య కూడా దేవుడున్నాడు. దేవుడు కూడా వింటున్నాడు మన ప్రార్థన, మన వాక్యం. దేవుడు చెప్తున్నాడంటే ఇంత బలంగా చెప్తున్నాడు. కంఫర్ట్ కావాలి. తర్వాత యెరూషలేము అంటే స్త్రీ అంటే ఇశ్రాయేల్‌ని స్త్రీతో పోల్చబడింది. ఇశ్రాయేల్ అంటే మనమే. మన జనాంగం అంతా కూడా ఏంటంటే, నువ్వు ఒక భయంకరమైన అరణ్యంకెళ్ళినప్పుడు కూడా దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరచమంటున్నాడు. అరణ్యంలోకెళ్తున్నావా? ప్రార్థన చేయి, వర్షిప్ చేయి, దేవుని గణపరచు. నీ యొక్క భయంకరమైన స్థితిలో కూడా నువ్వు దేవుడిని ఏం చేయాలంటే ఆరాధించాలి, గణపరచాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. భయంకరమైన అరణ్యంలోకెళ్తున్నప్పుడు దేవుడు నీటిని పుట్టించే దేవుడు. సో, నువ్వు ఈరోజు నీకు ఎలాంటి భయమున్నా గాని, ఆ భయం అంతా కూడా దేవుడు తీసివేస్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో. ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మన పట్ల ఆయన ఏం చూపిస్తాడంటే దారి చూపిస్తాడు, విజేత చూపిస్తున్నాడు. మనకి నేను సొమ్మసిల్లును, నేను అలసిపోను అంటున్నాడు. అంటే మనం అలసిపోతున్నామని అక్కడ లెక్క. అంటే నువ్వు అలసిపోతున్నావేమో, సొమ్మసిల్లుతున్నావేమో, ప్రతి విషయానికి కూడా అలసిపోతున్నావు. విసిగించాలన్నాడు. విసిగించక ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు అంటున్నాడు. సో, యెరూషలేమా గుర్తుపెట్టుకో అంటున్నాడు. యెరూషలేం అంటే మనమే. యెరూషలేం కోసం ప్రార్థన చేయాలి. మన కొరకు కూడా రోజు కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకొకటి అంటున్నాడు ఏంటంటే, పక్షిరాజు వలె నీ యవ్వనం కొట్టదగినట్లుగా, అంటే నీ యవ్వనం అంటే ఎగురుతూ ఉంటావు. దేర్ ఈస్ నో స్టాప్ ఇన్ అవర్ లైఫ్. కంప్లీట్‌గా ఎగురుతూనే ఉంటావు. కంప్లీట్‌గా పరిగెడుతూనే ఉంటావు. అంటే నీ లైఫ్‌లో స్టాప్ అనేది దేవుడు పెట్టలే. ఫుల్ స్టాప్ అనేదే లేదు. అంటే నీ లైఫ్ ఏజ్ గ్రో అవుతుంది. మోషే లాంటి స్ట్రెంత్ నీకిస్తాడు. కొండలు సైతం ఎక్కే శక్తి నీకిస్తాడు. ఎలాంటి ఆహ్, ఎలాంటి ఏజ్‌లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ముసలిదానివైనా, ఎలాంటి స్త్రీవైనా, ఎలాంటి పురుషుడివైనా దేవుడిలో నువ్వు కలిగి ఉంటే, యెహోవా కోసం నువ్వు కనిపెట్టుకొనుంటే, యెహోవా కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, ఆయన వైపు నీ కన్నులెత్తి పైకి ఆకాశం వైపు చూసినప్పుడు దేవుడంటాడు, మీరు ఆకాశం వైపు మీ కళ్ళెత్తి చూడండి, అక్కడ ఏముంది? నేను కాదా సృష్టిని చేసింది? నేను కాదా భూమికి పునాదులేసింది? నేను కాదా మనుషులు సృష్టించింది? నేను కాదా జంతువుల్ని, ఇక్కడున్న పక్షుల్ని సృష్టించింది? నాకు తెలీదా? ఎవరు వివేకం నేర్పించారు? ఎవరు నాకు జ్ఞానమిచ్చారు? ఎవరి భూదిగంధములకు వివేకం నేర్పించారు? ఇవన్నీ దేవుడు క్వెషన్ చేస్తున్నాడు. సో, యాకోబు చూపించిన మార్గం నీకు చూపించనా అంటున్నాడు.
మరి యాకోబుకి మార్గం చూపిస్తే మనమెందుకు దేవుడిని ఈ రోజున నమ్మలేకపోతున్నాం? ఎందుకు విసర్జిస్తున్నాం? ఎందుకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు పట్టుకోలేకపోతున్నాం? ప్రతిసారి నిరాశ ఎందుకు? ప్రతిసారి నెగెటివ్ మైండ్ సెట్ ఎందుకు? ప్రతిసారి ఎందుకు పాజిటివ్‌గా థింక్ చేయలేకపోతున్నాం? బికాస్ ఆఫ్ ఫెయిత్‌లెస్‌నెస్. ఈ ఫెయిత్ అనేది అందుకే ప్రతిసారి ఫెయిత్ ఇంపార్టెంట్ అది కంఫర్ట్ ఇంపార్టెంట్ అంటాడు. ఆయన మళ్ళీ నేను తప్ప నీకు ఎవ్వరు దేవుడే లేడంటాడు. నీవు అనవసరమైన విగ్రహాల్ని కట్టుతున్నావు. అనాయాసమైన విగ్రహాల చుట్టూ తిరుగుతున్నావు. అనాయాసమైన విగ్రహాలు నువ్వు బంగారం ఏస్తున్నావు. అంటే అలంకారం మన శరీరానికి ఎన్నో అలంకారాలు చేసుకుంటాం. బట్ దేవుడు అంటున్నాడు, మీరు గడ్డి పువ్వు లాంటి వారు అంటున్నాడు. గడ్డి ఒక్కసారి వాడిపోతే చచ్చిపోద్ది కంప్లీట్‌గా. మన లైఫ్ కూడా అట్లాంటిదే అంటున్నాడు. నీటి చుక్క లాంటిది జీవితం అంటున్నాడు. మళ్ళీ ఇంకొకటి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, గాలికి దీపం పెట్టినప్పుడు అది ఆరిపోతే ఎలా ఉంటది? మన స్థితి కూడా అంతే అంటున్నాడు. వెలుగు నూనె ఉన్నంత వరకు వెలుగు అది ఆ కాంతినిస్తున్నట్టు నూనె అయిపోతే వెలుగు కంప్లీట్‌గా అయిపోతది. బికాజ్ ఏంటి? నూనె ఉంటేనే వెలుగుంటది. అలాగే మన జీవితంలో ఆత్మీయమైన ప్రార్థన, ఆత్మీయమైన జీవితం, ఆత్మీయమైన సహవాసం కలిగి దేవుడితో ఎదురు చూస్తున్నట్లయితే దేవుడితో మనం ఏంటంటే వెలుగులా ప్రకాశింపబడతాం. వెలుగులా ప్రకాశిస్తాం. నూతన బలం పొందుకుంటాం. నూతన శక్తిని పొందుకుంటాం. ఇవన్నీ పొందుకోవాలంటే దేవుడి యొక్క ఆజ్ఞలు పాటించమంటున్నాడు. 40 అధ్యాయం నుంచి 66 అధ్యాయం వరకు కూడా అంతా ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు శ్రమలు ఘోరమైన చెరలోంచి విడుదల రావడం, విడుదల పొందడం, తిరిగి విగ్రహాలు చేయడం, తర్వాత దేవుడిని విసర్జించడం, అదే అపనమ్మకంతో దేవుడి దగ్గర రావడం ఇవొద్దంటున్నాడు దేవుడు. తీసేయమంటున్నాడు. అపనమ్మకం ఉన్న చోట నమ్మకం అనేది పనికిరాదు. రాదు కూడా. సో, నువ్వు సక్సీడ్ అవుతున్నావంటే యూ విల్ బి సక్సీడ్ అంతే. ఐ విల్ ఫెయిల్ అంటే యూ విల్ బి డెఫినైట్‌లీ ఫెయిల్. బికాజ్ యువర్ మైండ్ సెట్ షుడ్ బి ఇన్ ఏ ఎలా అంటే నీ మైండ్ సెట్ ఎలా ఉంటదంటే అదవుతది, సాధ్యపడతదన్నట్లుండాలి. ఎందుకంటే దేవుడు నీ పక్కన ఉండి సమస్తము సాధ్యమవుతది కదా! దేవుడు మనతో లేకపోతే కదా! దేవుడు మనతో ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏముంది? ఏమీ లేదు. ఆయన అంటున్నాడు, అసాధ్యమైనది నాకేమైనా ఉందా? నేను సొమ్మసిల్లను అలసిపోను. మీరెందుకయ్యా అలసిపోతున్నారు? మీరెందుకమ్మా అలసిపోతున్నారు? అలసిపోవద్దంటున్నాడు. విసిగించమని ప్రార్థన చేయమంటున్నాడు. గుణపాఠం చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు చేసిన తప్పు మనం చేయకూడదు. అన్యుల యొక్క సాక్ష్యం నుంచి ఫస్ట్ మనం అన్యులమే. ఈవెన్ అబ్రహాం అన్యుడు కాదా? అబ్రహాం అన్యుడి దగ్గర నుంచి ఎలాగా వాని పుట్టిన కుమారుని నుంచి ఒక సాస్త్య భాగం ఇచ్చి ఇశ్రాయేల్ ప్రజలు తీసుకొచ్చి మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలకి యూదులకి దేవుడు అన్ని ఇస్తే ఇలానే దేవుడికి వీళ్ళు అలసిపోతున్నారు, పడిపోతున్నారు. ఏదైనా విగ్రహం వస్తే కొత్తగొస్తే చాలు వెంటనే అట్రాక్ట్ అయిపోవడం, ఆ విగ్రహాలకి అర్పించడం, నైవేద్యాలు బలులు చేయడం ఇవన్నీ చేయడం కాన్సెప్ట్ అయిపోయింది. మళ్ళీ దేవుడు ఏం చేశాడు? ఎక్కడ అన్య ప్రజల దగ్గర నుంచి ఎక్కడ మరి అబ్రహాం విగ్రహాలు చేసిన వాడు కదా! తెరాహు ఏంటి ఫేమస్ తండ్రి. ఎక్కడ విగ్రహాలు చేయడానికి, అమ్మడానికి. అలాంటి ఒక వ్యక్తికి పుట్టిన ఈ అబ్రాహాం కూడా కదా! అబ్రాం దర్శించి తర్వాత అబ్రహాంగా పేరు మార్చిన తర్వాత ఈ స్వాస్థ్య భాగం ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నడిపించిన తర్వాత ఇస్తాడు. అంటే స్వాస్థ్యాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ నడిపించిన తర్వాత అగైన్ కంఫర్ట్ చేసిన తర్వాత ఈ సర్కమ్‌స్టాన్సెస్ చూసిన తర్వాత అక్కడ హోప్ వస్తది. ఒక అబ్రాం నుంచి అబ్రహాం దగ్గరికెళ్తది. అంటే ఫెయిత్ అంటే నేమ్ చేంజ్ చేసాడు. ఆ నేమ్‌కి తగినట్లుగా ఉండాలి గదా! అంటే ఒక జాంటైల్ నుంచి మళ్ళీ ఎక్కడికొచ్చి ఇశ్రాయేల్ దగ్గరికొచ్చాడు. ఇశ్రాయేల్ దగ్గర నుంచి మళ్ళీ జాంటైల్‌కే వచ్చాడు. ఎవరు? దేవుడు. బికాజ్ ఆ కమాండ్‌మెంట్స్ మొత్తం వదిలేసారు వాళ్ళు. 10 కమాండ్‌మెంట్స్ ఏ కమాండ్‌మెంట్ ఫాలో అవుతున్నారు? ఏ కమాండ్‌మెంట్ ఫాలో అవ్వలే. కంప్లీట్‌గా వదిలేసి మళ్ళీ ఎక్కడికొచ్చారు? అన్యుల దగ్గరికొచ్చారు. ఇప్పుడు అన్యులు ఎవరు? మనమే. తర్వాత మనకు సాల్వేషన్ వచ్చింది. మళ్ళీ మనం ఇవన్నీ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? వర్షిప్ చేయడం. ఏది నిజం, ఏది సత్యం, ఏది అసత్యం తెలుసుకున్నాం. తర్వాత అక్కడి నుంచి మొదలుకొని అంటే స్టార్టింగ్ జెనసిస్ చాప్టర్ నుంచి లాస్ట్ ఎండింగ్ పార్ట్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్ లాస్ట్ పార్ట్ ఆఫ్ రెవల్యూషన్ వరకు కూడా మొత్తం అంతా మనమే కనిపిస్తాం. ఓల్డ్ టెస్టమెంట్ మొత్తం అంతా కూడా నిబంధన ఇశ్రాయేల్. కొత్త నిబంధన అంతా కూడా అన్యుల చేతిలో ఉంది. అంటే మన చేతిలో ఉంది. సో, ఆయన ఏమంటున్నాడంటే ఎప్పుడు ఏమంటాడంటే అలసిపోవద్దు అంటున్నాడు. అంటే రిన్యూ థెర్ స్ట్రెంగ్త్ అంటున్నాడు. అంటే మనకి స్ట్రెంగ్త్ కావాలి. స్ట్రెంగ్త్ ఉంటేనే పని చేయగలుగుతాం. వితౌట్ స్ట్రెంగ్త్ వి కెనాట్ ఈవెన్ వర్క్ ఇన్ అవర్ ఆఫీస్ ఆర్ హౌస్ గాని సంథింగ్ ఏమి చేయలేం. వి నీడ్ స్ట్రెంగ్త్. ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలా? స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి. బట్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఎక్కడొస్తుంది? దేవుడి కోసం. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వచ్చేది ఎక్కడి నుంచి అంటే దేవుడి కోసం చూస్తున్నప్పుడు, ఎదురు చూస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు మాత్రమే స్పిరిచువల్ లైఫ్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ తర్వాత మనం రెక్కల పక్షి రాజు వల్ల ఎగురుతున్నట్టు ఎగురుతాం, ఫాస్ట్‌గా పరిగెడతామని చెప్పి దేవుడు అంటున్నాడు. సో, ఇన్ని వాగ్దానాలు దేవుడిచ్చాడు. నువ్వు పక్షిరాజు వల్ల ఎగరాలంటే యూ నీడ్ స్ట్రెంగ్త్.
ఆ స్ట్రెంత్ కావాలంటే దేవుడి కొరకు చూడాలి. చూడడం అంటే ఏటైక ప్రార్థన చేయాలి. ప్రే వితౌట్ చేసింగ్ అని అంటాడు. సో, ప్రే వితౌట్ చేసింగ్. సో, మనం ఎప్పుడు కూడా ఆ ఒక్క ప్రేయర్ లైఫ్‌ని ఎప్పుడు విడిచిపెట్టొద్దని చెప్పి దేవుడు అంటున్నాడు. సో, ఐజాయా చాప్టర్ 40 మొత్తం అంతా కూడా మన లైఫ్ కోసం మాట్లాడుతున్నాడు. సో, అప్‌కమింగ్ ఎలా ఉంటాం ఏంటి? సిట్యుయేషన్ ఏంటి? వాట్ వి ఆర్ థింకింగ్? వాట్ వి ఆర్ డూయింగ్? వాట్ వి ఆర్ సెర్చింగ్ ఫర్ అనేది. సో, డోంట్ అట్రాక్ట్ ఫర్ ఫారెన్ గాడ్స్ అంటున్నాడు దేవుడు. ఇలాంటి బయట కనిపించే ఈ ఐడియల్స్ కోసం మనం పడాల్సిన అవసరం లేదు. మనకి సొమ్మసిల్లాల్సిన అవసరం లేదు. వి విల్ గెట్ ఏ గ్రేట్ జెన్యూన్ స్ట్రెంగ్త్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అంతే. దేవుడొక్క ప్రెజెన్స్‌లోనే, దేవుడొక్క ఒక స్థలంలోనే, దేవుడొక్క మధ్యలోనే మనకి స్ట్రెంగ్త్ వస్తది తప్ప వేరెవ్వరి దగ్గర నుంచి స్ట్రెంగ్త్ రాదు. మనుషుల్ని నమ్ముకున్నావా వదిలేస్తారంటున్నాడు. సో, ఎప్పుడు మనుషుల మీద ఆధారపడొద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. సో, దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.